సో సో మిగతా వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు. ఓకే, చూద్దాం, ఇంకొక 5 మినిట్స్ చూద్దాము. వాళ్ళు జాయిన్ అయ్యాక మాట్లాడదాం. ఓకే. ఓకే, మీరు కెమెరాస్ ఆన్ చేయండి, ఇబ్బంది లేకపోతే. తేజ, అజయ్, మీరు కెమెరాస్ ఆన్ చేయండి. మనము ఆ, వాళ్ళు వచ్చే వరకు ఇంట్రడక్షన్ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇబ్బంది ఉంటే చెప్పండి. యా. అజయ్, మీది వాయిస్ ఒకసారి మ్యూట్లో ఉంది. అజయ్ ఎక్కడండి? విజయవాడ మీది? అలా, ఓకే ఓకే. మీరేంటి క్వాలిఫికేషన్? ఓ, గ్రేట్ గ్రేట్. ఓకే, నాది కూడా కౌన్సిలింగ్ అంటే వరంగల్ అయిపోయింది నాకు. బీటెక్ అది కరీంనగర్ అది. సో అట్లా. ఓకే ఓకే. మీరు ఎవరి సైడ్ నుండి ట్రైనింగ్? రామ్ సైడ్ ఉందా? లైక్ రామ్ సైడ్ ఉందా? ఓకే ఓకే. ఒకసారి అందరం కలిసి ఒకసారి ఇంట్రడక్షన్ తీసుకుందాం మనము. ఓకే. ఇంకెవరైనా జాయిన్ అయిన వాళ్ళు అయ్యే వాళ్ళు ఉన్నారా? ఇంకొకరు ఉన్నారు అనుకుంటా. టోటల్ 4 కదా? ఓకే. ఇప్పుడు అంటే జాబ్ ఏమన్నా చేస్తున్నారా? ఓన్లీ. ఓకే ఓకే. యా యా. నేను చెప్తాను అవి స్కోప్ ఎలా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్లో, ఎంబీఏ వాళ్ళకి ఎవరికైనా కానీ నేను చెప్తానండి అది. ఇంకెవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారా? 3 పీపుల్ అయ్యారు, ఇంకొకరు. గుడ్ మార్నింగ్ మేడం. జ్యోతి గారా? నేమ్ లేదు. ఓకే ఓకే. ఇంకెవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారండి? ఇంకొకరు ఎవరు మిస్ అయినట్టున్నారు, ఓన్లీ 3 వచ్చారు. ఓకే ఓకే. ఓకే అండి, అప్పటి వరకు నేను ఒకసారి పర్సనల్గా ఇంట్రడక్షన్ తీసుకుంటాను. అజయ్ ప్లస్ తేజతో కూడా ఒకసారి మాట్లాడతాను. తేజ, చెప్పండి, ఎక్కడ నుండి మీరు? మీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అసలు? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి సమ్మన్ జాయినింగ్. ఓకే. గౌతమి. యా. ఓకే. గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి మాట్లాడే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ అవ్వండి, మిగతా వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి. ఒకసారి మనం పర్సనల్ ఇంట్రడక్షన్ తీసుకుందాం, ఎందుకంటే నాకు తెలియాలి కదా ఇప్పుడు ఎవరు ఏంటి, ఆ, ఎలా అయిందని తెలియాలి. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ తేజ నుండి తీసుకుందాం. ఓకేనా? తేజ, ఒకసారి మీ కెమెరా ఆన్ చేసి చెప్పండి, మీరు ఎక్కడ నుండి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, రెండు చెప్పండి సరిపోతుంది నాకు. ఓకే గారు జాయిన్ అయ్యారు. ఓకే. రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్, గుడ్. మీ స్టూడెంట్స్ అందరు జాయిన్ అయ్యారు. ఒకసారి ఇంట్రడక్షన్ తీసుకొని క్లాస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎస్ అండి. ఒక చిన్న పిక్చర్ తీసుకుంటానండి నేను. Yeah. ఓకే.
యెస్. ఓకే సార్. ఐ థింక్ జ్యోతి గారనుకుంటా. యాహ్! సో 4 సార్. 4 స్టూడెంట్స్ ఆర్ 4 ఐ గెస్. అజయ్ అండ్ ఓకే. సో యాహ్! ఓకే సార్. మీరు ఒకసారి కెమెరాస్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఐ కాంటాక్ట్ కూడా నాకు ఈజీగా ఉంటది. మీతో పర్సనల్ ఇంటరాక్షన్ లాగా ఉంటది. సో నేనే మాట్లాడినట్టు కాకుండా ఓకే మాట్లాడదాం. ఓకే. యాక్చువల్లీ మై నేమ్ ఈజ్ అనిల్ అండి. నాకు 8 ఇయర్స్ కంప్లీట్‌గా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. 3 ఇయర్స్ నుండి ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. ఓకే. ఇప్పటివరకి ఒక 100+ స్టూడెంట్స్ నేను ట్రైన్ చేశాను. అది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చేశాను. సో, దాంట్లో 80% వాళ్ళు జాబ్ చేస్తున్నారు. ఇంకా 20% వాళ్ళు ఓన్ బిజినెస్ వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. సో, అది నా స్టోరీ అండి. నాకొక ఏజెన్సీ ఉంది. నేను 5 ఇయర్స్ బ్యాక్ ఒక ఏజెన్సీ స్టార్ట్ చేశాను. మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ అవుతుందండి మీకు? యాహ్! ఓకే. కనిపిస్తుందండి నా స్క్రీన్ ఇప్పుడు? దిస్ ఈజ్ మై ఏజెన్సీ. ఇది వెబ్బింగ్ ప్రో అండి. ఆహ్, ఇది మా ఏజెన్సీ. ఇందులో నేను సీఈఓ. ఓకే. సో నాకేంటంటే కంప్లీట్‌గా ఏంటంటే మన ట్రైనింగ్ సెషన్స్‌లో 90% ప్రాక్టికల్ ఉంటదండి. 10% మాత్రమే థియరీ ఉంటది. నేనేందంటే డెఫినిషన్స్, ఈ నోట్స్ రాపియడం అనేది మన దగ్గర ఉండదు బేసిక్‌గా. కంప్లీట్‌గా మన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చినప్పుడు జ్యోతి గారు కొద్దిగా మ్యూట్‌లో పెట్టుకోగలరా? యాహ్! థాంక్ యూ. ఓకే. సో ఏంటంటే మన దగ్గర ట్రైనింగ్ స్టైల్ ఎలా ఉంటదంటే 90% ప్రాక్టికల్ ఉంటదండి. 10% మాత్రమే థియరీ ఉంటది. ఆ థియరీ గూడా మిమ్మల్ని ఎవరైనా క్లయింట్ క్వెషన్స్ అడిగినప్పుడు కొన్ని వాళ్ళకి ఉంటాయి గదా! మిత్స్ ఉంటాయి కదా! డౌట్స్ ఉంటాయి కదా! ఆ డౌట్స్ మీద నేను క్లియర్‌గా ఇస్తాను. బట్ మీ సైడ్ నుండి నాకు సపోర్ట్ ఏం కావాలంటే కంప్లీట్‌గా ఏదన్నా టాస్క్ అసైన్ చేసినప్పుడు మీరందరూ కలిసి ఇప్పుడు మనకు గ్రూప్ క్రియేట్ చేశారు కదా! ఆ గ్రూప్‌లో అందరూ కలిసి మీరు తేజ మీది కెమెరా వస్తున్నట్టుంది. వెయిట్. ఓకే. సో అందరు కలిసి ఆ టాస్క్ చేయాలండి. ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ నేను ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఒక ఇద్దరు చేసి ఇంకో ఇద్దరు చేయకపోతే మాత్రం నేను నెక్స్ట్ క్లాస్ అనేది అలో చేయను. నేను అసలు నెక్స్ట్ క్లాస్ అనేది కండక్ట్ చేయను. ఓకేనా? మీకు అది అందరికైతే ఓకే. ఎందుకంటే ఈ సెషన్ ఏందంటే ఏదో స్టూడెంట్స్ అకాడమిక్స్ కాదు ఇది. కంప్లీట్‌గా ప్రొఫెషనల్ ట్రైనింగ్ అండి ఇది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు 4 స్టూడెంట్స్ ఉన్నారు కదా! కంప్లీట్‌గా ఒక బిజినెస్‌ని మీరు రన్ చేయాలి. డిజిటల్‌గా ఎట్లా చేయాలి? ఇప్పుడు మీరు ఆహ్, రాము గారికి మళ్ళీ ఇబ్బంది పెట్టొద్దు ఇంకా. మీరేంటంటే మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్‌గా మీరు కాన్ఫిడెంట్‌గా ఒక క్లయింట్‌ని అయితే హ్యాండిల్ చేయాలి. వితౌట్ మై సపోర్ట్. నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కోర్స్ కంప్లీట్ అయిపోయినా లేకుంటే డ్యూరింగ్ మధ్యలో ఏమైనా క్లయింట్స్ మీకు టచ్ అయినా గానీ నేను మీకు సపోర్ట్ చేస్తాను ఎనీ టైమ్. కానీ కొద్దిగా ఒక 1 డే బిఫోర్ నాకు చెప్తే నేను షెడ్యూల్ చేసేసుకుంటాను. ఇది నా గురించండి. మీ గురించి నాకు ఒక్క చిన్న ఇంట్రడక్షన్. ఒక నేమ్ చెప్పండి. మీ క్వాలిఫికేషన్ చెప్పండి. ఎందుకంటే నేను పిలవాలి కదా మిమ్మల్ని. ఇప్పుడు మీతో నేను పర్సనల్‌గా ఇంటరాక్ట్ అయితేనే మీరు మీ టాస్క్‌లు ఎక్కడ వచ్చినాయి, మీరేం చేస్తున్నారు ఏందనేది మనకు తెలుస్తది. ఓకేనా? ఇంకొకటేందంటే మన దగ్గర ఎవ్రీ సండే గూడా మనం డౌట్ సెషన్స్ పెట్టుకుందాం. మీకు ఇన్ కేస్ ఇప్పుడు నేను ప్రతిరోజు రికార్డ్ క్లాస్ ఇస్తాను. రికార్డ్ క్లాస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీకు అర్థం అవ్వకపోతే, ఫ్లో అర్థం అవ్వకపోయినా, లేకపోతే మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా ఎందుకంటే కంప్లీట్‌గా ఇది ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇది. సో, ఆఫ్‌లైన్‌లో ఎలా ఉంటదంటే నాతోని మీరు ఇంటరాక్ట్ అవుతారు, మాట్లాడతారు. సో, ఏమైనా డౌట్స్ ఉన్నా అప్పుడే చెప్పేస్తే అయిపోతది. బట్ ఇప్పుడేందంటే 1 అవర్ మాత్రమే మనకు టైం ఉంటది. 1 ½ అవర్ టైం ఉంటది. డౌట్స్ ఉంటే మాత్రం మీరు బ్యాక్ సైడ్ ఒక బుక్ మెయింటైన్ చేయండి. బ్యాక్ సైడ్ అన్ని డౌట్స్ రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు డైలీ డౌట్స్ మీరు సేమ్ నోట్స్‌లో రాస్తే ప్రాబ్లమ్ ఏమైతదంటే మీకు కొన్ని డేస్ తర్వాత ఒక 10 డేస్ తర్వాత ఆ డౌట్స్ మళ్ళీ ఏమేమి డౌట్స్ ఉన్నాయో మీకు అర్థం కావు. ఒకవేళ మీరు రివిజన్ చేసుకోవాలనుకున్నా ఆ ప్రీవియస్ సైడ్ మీరు బుక్ ఒకసారి టర్న్ చేసి ఆ డౌట్స్ అన్ని చూసుకున్నా మీకు అర్థమైపోతాయి. ఓకేనా? ఇంకోటేందంటే మీరు నలుగురు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. ఈ చిన్న డౌటా, పెద్ద డౌటా, వ్యాలిడా, ఇన్‌వాలిడా నాకు సంబంధం లేదు. నాకు ఏ డౌట్ మార్కెటింగ్ సంబంధించిన, బిజినెస్ సంబంధించిన, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన. ఓకేనా? మీకు రియల్ టైమ్ ఏమైనా కేస్ స్టడీస్ వచ్చినా గానీ, ఇప్పుడు సపోజ్ మీకేమన్నా ఒక కేస్ స్టడీ అర్థం కాలేదు. నన్ను అడగండి ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? సో, ఇది నా ఇంట్రడక్షన్ అండి. ఇక కోర్స్ మనం స్టార్ట్ చేద్దాం. నాకొకసారి పర్సనల్ ఇంట్రడక్షన్ చెప్పండి. మీరెక్కడి నుండి, మీ పేరేంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటని చెప్తే నాకు ఈజీగా నేను నెక్స్ట్ టైమ్ పేరు బట్టి మిమ్మల్ని పిలవచ్చు. ఓకే? ఒకసారి స్టార్ట్ చేయండి. మీరు కెమెరాస్ కూడా ఆన్ చేస్తే బెటర్. నాకు అజయ్‌ని మాత్రమే చూసాను.
సో ఎవ్రీ బ్యాచ్‌లో నాకొక అజయ్ తగులుతా ఉంటాడు. ఈ బ్యాచ్‌లో అజయ్ వచ్చారు లక్కీగా. ఓకే. అజయ్ అయితే వరంగల్ నుండి అని తెలిసింది. అజయ్ క్వాలిఫికేషన్ ఎంబీఏ అని తెలిసిందండి. నెక్స్ట్ ఆహ్, విజయ్ లక్ లక్కీగా అజయ్ వచ్చిందండి. ఓకే. ఓకే. ఓకే విజయ్. ఫైన్. ఓకే. నెక్స్ట్ తేజ గారు మాట్లాడండి ఒకసారి. ఇంకొకటేంటంటే డిజిటల్ మార్కెటింగ్‌లో ఒకటి బ్రదర్. మనం కంప్లీట్‌గా యాహ్! గుడ్ మార్నింగ్. తేజ గారు ఎక్కడి నుండి మీరు? ఎక్కడి నుండి మీరు? మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిప్లొమా. ఓకే. డిప్లొమాలో బ్రాంచ్ ఏంటండి? ఓహ్! ఓకే అండి. ఓకే. తర్వాత గౌతమి గారు ఒకసారి మీరు ఇంట్రడక్షన్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ అండి. తేజ మీరు మ్యూట్‌లో పెట్టండి. యాహ్! ఓహ్! గ్రేట్. గ్రేట్. మీరు డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వస్తున్నారు. కంప్లీట్‌గా మీరు బిజినెస్ మీద ఐడియా ఉండాలి మీకింకా. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. జ్యోతి గారైతే ఓకే. అంతే గదండీ! అజయ్, గౌతమి, తేజ. జ్యోతి గారు మీరు? ఓకే. ఓహ్! విజయవాడ కూడానా? ఓకే అండి. థాంక్ యూ. మీ నేమ్స్ అన్ని నాకు 1, 2 డేస్‌లో నేను చెప్పేసుకుంటాను. అర్థమైపోతది. ఓకే. మన టీచింగ్ స్టైల్ ఎలా ఉంటదంటే కంప్లీట్‌గా మీకు రికార్డింగ్ వీడియో ఇస్తానండి. మీరేం టెన్షన్ లేదు. ఫస్ట్ బట్ ఏంటంటే మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఓకేనా? మనం ఇంక క్లాస్ స్టార్ట్ చేద్దామండి. చాలా టైం అయిపోయింది ఆల్రెడీ. సో, డిజిటల్ మార్కెటింగ్ బేసిక్‌గా మన టాపిక్ అండి. ఓకే. ఓకే. షూర్ అండి. ఓకే అండి. నేను స్టాప్ చేశాను. మీరు షేర్ చేయండి. యెస్. ఓకే. ఓకే. షూర్ సార్. షూర్. హ్మ్. షూర్ అండి. షూర్. నో. నో. ఓకే సార్. ఓకే. 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 షూర్ సార్. హ్మ్.
యాహ్! రాము గారు చాలా కష్టపడ్డారు యాక్చువల్లీ. యెస్. యెస్. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు మీరు. డెఫినైట్‌లీ అండి. ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ కంపల్సరీ అవసరం. మన దగ్గర కంప్లీట్‌గా 90% ప్రాక్టికల్సే ఉంటాయి. ఒక టాస్క్ ఇచ్చినామంటే మినిమమ్ 3 అవర్స్ టైం పడతదండి. వీళ్ళు ఒక 2 మంత్స్ వరకి కంప్లీట్‌గా ఓకే. లాక్ అయిపోతారు టైం అంతా. ఓకే. ఓకే. యెస్. హ్మ్. యాహ్! ఆ ఛాలెంజెస్‌కి ఇంకొక 5 యాడ్ చేసుకుందాం సార్ మనం ఇంకా. యాడ్ ఆన్ చేసేసుకుందాం. సో, నో ప్రా నో, నో, నో సార్. డెఫినెట్‌గా సార్ నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం వీళ్ళు సింపుల్‌గా అచీవ్ చేయగలుగుతారు సార్. దీనిలో నో మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఇంటర్మీడియేట్ డ్రాప్ ఔట్ అయిన వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు సార్ మన దాంట్లో. సో, అదంతా ఎఫర్ట్స్ పెడతాను. కొంతమందికి అర్థం అవుతది. అంటే అందరికీ కంప్లీట్‌గా 100% సబ్జెక్ట్ రావాలని గ్యారంటీ లేదు. బట్ డెఫినిట్‌గా నేను అందరి దగ్గర నుండి సబ్జెక్ట్ వచ్చేలాగా పర్సనల్‌గా ఒక్కొక్కరితోని ఇప్పుడు విజయ్‌తోనైనా గాని, మేడం గారితోనైనా గాని సో, నేను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకేమైనా డౌట్స్ ఉన్నా గనక ఎనీ టైమ్ నాకు గ్రూప్ అందుకే క్రియేట్ చేశాం గదా! సో, నేను చూసుకుంటాను సార్. ప్రాబ్లమ్ లేదు. కొద్దిగా ర్యాపో సెట్ అవ్వనీకి నాకు 3-4 డేస్ పట్టొచ్చు. బట్ ఎవరేంటి పర్సనల్ ట్రాకింగ్ గూడా నేను చేసేసుకుంటాను సార్. వాళ్ళకొక షీట్ మెయింటైన్ చేస్తాను. అది గూడా మీకు షేర్ చేస్తాను. అంటే ఎవ్రీ డే వాళ్ళకి పెండింగ్ ఏమేమి టాస్క్‌లు ఉన్నాయని జెప్పి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 1 డే క్లాస్ అయిపోయింది. ఈ పెండింగ్ టాస్క్ అనేది విజయ్ చేయకపోతే నెక్స్ట్ డే గూడా ఆ టాస్క్ అనేది పెండింగ్‌లోనే ఉంటదది. ఆ షీట్‌లో అలానే ఉంటదది. సో, ఆ షీట్ మీకు గూడా నేను పంపిస్తాను. ఎవరు ఎక్కడెక్కడ ఉంటారని వాళ్ళకి అర్థమయ్యేలా. నేను ఎక్సెల్ షీట్‌లో పెట్టేస్తాను సార్ నేను. యాహ్! యాహ్! ఓపెన్ షీట్ అది. అంటే ఎవరికైనా ఇప్పుడు విజయ్‌కైనా ఎవరికైనా తెలుస్తదది. ట్రాకింగ్ అర్థమైపోతది. వాళ్ళ టాస్క్ వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు కోర్స్‌లో అనేది మీకు కూడా యాక్సెస్ ఇస్తాను సార్. మీకు కూడా యాక్సెస్ యాహ్! షూర్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ష్యూర్. ఓకే. షూర్. యాహ్! ఆ! ఓకే సార్. మీరు మీరు లిఫ్ట్ కూడా అయితే ప్రాబ్లమ్ లేదు సార్. మంచిగా ఫ్రీగా నేను ఎందుకంటే మీరు కొద్దిగా యాహ్! ఓకే సార్. నేను స్టార్ట్ చేయొచ్చా సార్? నో ప్రాబ్లమ్ సార్. వీళ్ళందరూ మా స్టూడెంట్స్ సార్. ఇప్పుడు ఈ రోజు ఉండే స్టూడెంట్స్ ఇంకా. సో, డెఫినిట్‌గా నేను మీరిచ్చిన ఛాలెంజెస్ అన్నీ ఫుల్‌ఫిల్ చేస్తాను సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. యాహ్! సో, నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. చూడండి. మీరు కొద్దిగా మ్యూట్‌లో పెట్టండి జ్యోతి గారు. ఓకే. థాంక్ యూ. సో, బేసిక్ ఏందంటే మనం స్టార్టింగ్ కొన్ని బేసిక్స్ నేర్చుకుంటూ వెళ్దాం మనం. ఓకే. ఫస్ట్ మనకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసు.
తెలుస్తుంది. అంటే బేసిక్‌గా అందరికి కొంతమంది ఇప్పుడు ఇంటర్నెట్‌లో చూస్తుంటారు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది, ఇది అని చెప్పి అనుకుంటారు. బట్ కంప్లీట్‌గా ఏందంటే మీనింగ్ ఏందంటే ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ముందు మార్కెటింగ్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే. సో, మార్కెటింగ్ అంటే బేసిక్‌గా ఎంబీఏ చేసే వాళ్ళకి తెలుసు మార్కెటింగ్ అంటే. సో, మార్కెటింగ్ అంటే ఏంటి? ఒక ప్రొడక్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రమోటింగ్, డిస్ట్రిబ్యూటింగ్, సెల్లింగ్ ది ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. వీఆర్ కాల్డ్ యాజ్ ఏ మార్కెటింగ్. అంతే కదండీ! ఇప్పుడు మనకి మార్కెటింగ్ అంటే ఇది ప్రాసెస్ అండి. ఒక ప్రోడక్ట్‌ని మనం ప్రమోట్ జేయడము, సేల్ జేయడము, లేకుంటే డిస్ట్రిబ్యూట్ జేయడం. ఆ ప్రొడక్ట్ అయినా గానివ్వండి, సర్వీసెస్ అయినా గానివ్వండి. ఓకేనా? దీన్ని మనము మార్కెటింగ్ అని అంటాం. మార్కెటింగ్ గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, డిజిటల్ మార్కెటింగ్ ఎందుకొచ్చిందసలు? మనం డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి? ఇంతకుముందు ఆల్రెడీ మార్కెటింగ్ ఉంది గదా! మనం డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి? దానికొక రీజన్ ఉంది. ఓకేనా? సో, ఫస్ట్ మార్కెటింగ్ ప్రాసెస్ ఎలా ఉండేది మనం తెలుసుకోవాలి. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ రాకముందు మార్కెటింగ్ ఎలా ఉండేది? దాని హిస్టరీ ఏందో మనం చూసుకుందాం. ఓకేనా? సో, అప్పుడు మనకు ఒక మార్కెటింగ్ ప్రాసెస్ ఉండేదండి. ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంది. ఓకేనా? మీరు ఫస్ట్ కొన్ని నోట్స్ మీకు తెలిసినట్టు మీరు రాసుకోండి. తర్వాత మీకు నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేసేస్తాను. నో ప్రాబ్లమ్. ఓకే. రన్నింగ్ నోట్స్ ఏదైనా చిన్నగా రాసేసుకోండి. ఓకేనా? ఫస్ట్ మనం థింగ్ ఏంటంటే మార్కెటింగ్. మార్కెటింగ్ గురించి మనం నేర్చుకున్నాం. ఒక ప్రోడక్ట్‌నైనా, సర్వీస్‌నైనా గానీ మనము డిస్ట్రిబ్యూట్ చేయడం, సేల్ చేయడము, లేకపోతే ఫస్ట్ ప్రమోట్ చేయడం. దాన్ని మనము మార్కెటింగ్ అని అనుకుంటున్నాం. సో, ఈ మార్కెటింగ్ ప్రాసెస్ ఆల్రెడీ ఉంది మనకు. డిజిటల్ మార్కెటింగ్ రాకముందు చాలామంది మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళు? కొంతమంది ఏంది కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటోళ్ళు. కొంతమంది ఏంది టీవీ యాడ్స్ ఇచ్చేటోళ్ళు. కొంతమంది పేపర్ యాడ్స్ ఇచ్చేవాళ్ళు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాడ్స్ ఉన్నాయి. అంతే కదండీ! ఓకే. అగ్రీ. సో, అగ్రీ అయితే మీరు ఒకసారి కామెంట్ చేయండి. లేకపోతే నో ప్రాబ్లమ్. నేను కంటిన్యూ చేసుకొని ఉంటాను. బట్ మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలి. రైట్. విజయ్ ఈస్ ఫైన్. మార్కెటింగ్ అని అర్థమైంది. సో, ఇప్పుడు మనకు తెలవాల్సింది ఏంటంటే హిస్టరీ తెలవాలి. అసలు మార్కెటింగ్ అంటే ఎలా జరిగింది? అసలు డిజిటల్ మార్కెటింగ్ అందరూ ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది? ఎందుకు నేర్చుకుంటున్నారు? లేకపోతే ఎందుకు ఏజెన్సీస్ పెట్టుకుంటున్నారు? ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ అవుతుంది అనేది మనకు తెలియాలి. సో, ఇంతకుముందు మన మార్కెటింగ్ ప్రాసెస్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఏంటిది? పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్, సమ్ పాంప్లెట్స్ పంపడం, బ్యానర్స్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో, అక్కడ ప్రాబ్లమ్ ఏమైతుందంటే కొద్దిగా మనకు మిస్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుందాం. మన టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవ్వట్లేదు అక్కడ. ట్రెడిషనల్ మార్కెటింగ్ అనుకుందాం మనం. ఇంతకుముందు డిజిటల్ మార్కెటింగ్ ముందు వచ్చిన మార్కెటింగ్ మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ అనుకుందాం. సో, ఇక్కడ ఏమైతుందంటే టార్గెట్ ఆడియన్స్ మనం మిస్ అయిపోతున్నాం. అసలు టార్గెట్ ఆడియన్స్ అంటే ఎవరు? ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం నలుగురం ఉన్నామండి. ఒక ఫ్యామిలీలో ఉన్నాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అట్లా కూర్చొని ఉన్నాం. మనకు ఒక టీవీ యాడ్ వచ్చింది. ఒక జ్యువెలరీ రిలేటెడ్ లేకపోతే బొటిక్ రిలేటెడ్ ఒక యాడ్ టీవీలో మనకు కనిపించింది. సో, కనిపించిన తర్వాత అప్పుడు ఇది విజయ్‌కి రిలవెంటా? గౌతమి గారికి రిలవెంటా? తేజకి రిలవెంటా? జ్యోతి గారికి రిలవెంటా? ఎవరికి రిలవెంట్ అని చెప్పండి? జ్యువెలరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? బేసిక్‌గా ఫీమేల్స్‌కి ఇష్టం ఉండదు. జ్యోతి గారికి, గౌతమ్ గారికి వాళ్ళకి ఇష్టం ఉండదు. సో, మిగతా వాళ్ళకి ఇప్పుడు నాకైనా, విజయ్‌కైనా, తేజ గారికైనా ఇది కంప్లీట్‌గా ఇర్రెలవెంట్. సో, అక్కడ ఏమైతుందంటే టార్గెట్‌గా ఆడియన్స్‌ని టార్గెట్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నలుగురు, ఒక ఐదుగురు ఒక రూమ్‌లో కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు ఓన్లీ ఇద్దరికి మాత్రమే రిలవెన్సీ ఉంది. మిగతా ముగ్గురికి రిలవెన్సీ లేదు. అంటే 50% కూడా రిలవెంట్‌గా రీచ్ అవ్వట్లేదు అది. అంటే టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవ్వట్లేదు. సరే ఇప్పుడు 50% నలుగురిలో ఐదుగురిలో ఇద్దరికి రీచ్ అవుతుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ ఈ కేస్ స్టడీ మీకు క్లియర్‌గా అర్థం చేసుకోండి. కంప్లీట్‌గా బాగుంటది ఇది. సో, ఒక 100 మంది ఒక ఏరియాలో ఉన్నారనుకోండి. ఒక బంజారా హిల్సో లేకపోతే విజయవాడలో 100 మంది ఉన్నారు. ఇదే టీవీ యాడ్ 100 మందికి కనిపించినప్పుడు ఎంతమందికి రిలవెన్సీ ఉంటది? అంటే ఎంతమంది టార్గెట్ ఆడియన్స్ ఉంటారు? ఒక ఒక జ్యువెలరీ రిలేటెడ్‌గా ఒక యాడ్ వచ్చినప్పుడు. సో, ఆబ్వియస్‌లీ ఇప్పుడు మనం ఐదుగురిలో 2 పీపుల్‌కే రిలవెన్సీ ఉన్నది. 100 మందిలో ఒక 20% 20 పీపుల్‌కి మాత్రమే రిలవెన్సీ ఉంటది. సో, ఇక్కడ మిగతా 80 మందికి ఇర్రెలవెన్సీ ఉంది. అంటే టార్గెట్ ఆడియన్స్ కాదు వాళ్ళు మనకి కంప్లీట్‌గా. సో, అక్కడ ఏమైతుందంటే టార్గెట్ ఆడియన్స్‌ని మనం రీచ్ కాలేకపోయినాం. ట్రెడిషనల్ మార్కెట్‌లో రీచ్ కాలేదు. ఓకేనా? ఇంకోటి ఏమైతుందంటే కాస్ట్ ఎఫెక్టివ్ అండి. ఇప్పుడు టీవీ యాడ్స్ అని అందరు యాడ్స్ ఎట్లా ఇస్తారండి చెప్పండి ఇప్పుడు? సో, ఇప్పుడు విజయ్‌కి మనకు బిజినెస్ ఉందనుకుందాం. విజయ్‌కి డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్‌గా లేదు అప్పుడు ఆ టైంలో. బిజినెస్‌ని ప్రమోట్ చేసుకుందాం అనుకుంటే టీవీ యాడ్స్ ఇవ్వగలుగుతాడా? లేకుంటే ఒక పెద్ద హోల్డింగ్ పెట్టగలుగుతాడా? లేకపోతే పాంప్లెంట్స్ అంటే చిన్న కాస్ట్ కాబట్టి చేయగలుగుతాడు. సో, ఇదేందంటే అందరికీ కాస్ట్ ఎఫెక్టివ్ అండి. ఓన్లీ పెద్ద పెద్ద బ్రాండ్స్ మాత్రమే టీవీలలో, పెద్ద పెద్ద బ్యానర్స్‌లో ఇవన్నీ ప్రమోట్ చేసుకోగలుగుతారు. సో, ఇక్కడ కూడా మనకేం ప్రాబ్లమ్ అవుతుందంటే కాస్ట్ ఎఫెక్టివ్ అయితుంది. అందరూ బేర్ చేసుకోలేకపోతున్నారు. సో, అదొక రీజన్ అని. ఇంకోటేందంటే నాట్ ఏ గ్లోబల్ రీచ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. దాని గురించి మనం డిజిటల్ మార్కెటింగ్‌లో మాట్లాడుకుందాం. సో, గ్లోబల్ రీచ్ అంటే ఏంటంటే
ఇప్పుడు మీరు ఒక టీవీ యాడ్ ఇచ్చారనుకోండి, లేకపోతే ఏదో పాంప్లెంట్స్ లేకపోతే వాటెవర్ మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ అనుకుంటున్నాం కదా, అది చేస్తున్నాం. ఆటో యాడ్సో లేకపోతే ఏదో ఒకటి బ్యానర్ యాడ్సో చేస్తున్నాం. అది ఎక్కడి వరకు లిమిటెడ్గానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు బ్యానర్ పెట్టినావు అనుకో, బ్యానర్ ఎవరు చూస్తారు? ఇప్పుడు విజయవాడలో బెంచ్ సర్కిల్లో బ్యానర్ పెట్టారనుకోండి, అంటే యాడ్ మార్కెటింగ్కి ఒక యాడ్ పెట్టారనుకోండి, అది ఎవరు చూస్తారు? ఓన్లీ బెంచ్ సర్కిల్కి వచ్చే వాళ్ళు మాత్రమే చూస్తారు అది. లేకుంటే విజయవాడ బస్ స్టాప్లో పెట్టారనుకోండి, విజయవాడ బస్ స్టాప్లో ఉన్న వాళ్ళు లేకుంటే బయట వాళ్ళు వచ్చే వాళ్ళు మాత్రం, దానికి గ్లోబల్ రీచ్ ఉంటుందా? ఉండదు. గ్లోబల్ రీచ్ ఉంటుందండి? ఉండదు కంప్లీట్గా. సో అదొకటి మనము ప్రీవియస్ మార్కెటింగ్లో చేస్తున్నది. ఇప్పుడు నారో రీచ్ అనేది వెరీ లెస్ పీపుల్కి రీచ్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్లో అదే అప్పుడు జరిగింది అయితే అదే జరిగింది. సో ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేసేందుకు మనము డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకుంటున్నాం. రైట్. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒక 5 to 10 years బ్యాక్ ఉన్న మార్కెటింగ్ని మనం ఓవర్కమ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి? ఒకటి, గ్లోబల్ రీచ్ లేకపోవడము, నారో ఆడియన్స్కి, టార్గెట్ ఆడియన్స్కి రీచ్ కాకపోవడం. ఈ 4-5 పాయింట్స్ ఉన్నాయండి. ఇంకోటి మీ టాస్క్ ఒకటి రాసుకోండి, నేను టాస్క్ కూడా మీకు ఇస్తాను. వాట్ ఈస్ ద ట్రెడిషనల్ మార్కెటింగ్? ఓకే, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటిది మీకు తెలిసిన, ఇప్పుడు మీరు గూగుల్ చేయకండి. మీకు ఇప్పుడు మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంటే మీరు చూసిన రియల్ లైఫ్లో చూస్తారు కదండి. ఇప్పుడు మీరు రోడ్ మీద వెళ్ళేటప్పుడు పాంప్లెంట్స్ అయినా కానీ, బ్యానర్స్ అయినా కానీ, లేకుంటే టీవీ యాడ్స్ అయినా కానీ, ఇంకోటి పేపర్ యాడ్స్ అయినా కానీ, ఇట్లా డిఫరెంట్గా ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇంత ముందు మన డిజిటల్ మార్కెటింగ్ లేనప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఎలా జరిగింది అనేది మీరు నాకు ఒక చిన్న డాక్యుమెంట్ ఇచ్చినా పర్లేదు, మీరు నోట్స్లో రాసుకొని నాకు ఫోటో తీసి పంపించినా పర్లేదు. వెరీ హ్యాపీ. ఓకే. సో అదే అండి. సో మనం ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటున్నాం అంటే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేసుకునేందుకు మాత్రమే మనము డిజిటల్ మార్కెటింగ్ అనే టాపిక్ అనేది నేర్చుకుంటున్నాం. వేరే బిజినెస్ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి మనం వద్దాం. సో ఇక్కడ ఏమవుతుందంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి, మనం ఇంతకుముందు చేసిన మార్కెటింగ్నే కంప్లీట్గా డిజిటల్ ఛానల్స్, ప్లాట్ఫామ్స్ లేకుంటే టెక్నాలజీస్ అవన్నీ యూజ్ చేసి మన ప్రొడక్ట్స్నైనా సర్వీసెస్నైనా ప్రమోట్ చేసుకోవడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో డెఫినేషన్ మీకు అర్థం కాకపోయినా పర్లేదు, కాన్సెప్ట్ పాయింట్ మాత్రం మీకు అర్థం అవ్వాలి. ఓకే, క్లియర్. డిజిటల్ మార్కెటింగ్ అంటే కొన్ని టెక్నాలజీస్, ఇప్పుడు చూసారు కదండి, టెక్నాలజీస్ అయినా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయినా, లేకుంటే డిజిటల్ టెక్నాలజీస్ అయినా, అవన్నీ యూజ్ చేసుకొని మన ప్రొడక్ట్ని సర్వీసెస్ని ప్రమోట్ చేయడాన్ని మనం డిజిటల్ మార్కెటింగ్ అంటాం. క్లియర్. సో ఇక్కడ ఈ టెక్నాలజీస్ అయినా లేకుంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయినా యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటిదంటే మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయ్ లేకుంటే జ్యోతి గారైనా గౌతమ్ గారైనా ఒక బిజినెస్ను చిన్న ఒక హోమ్ కుకింగ్ అనుకున్నాం. కుకింగ్ది దాని ఏమంటారు, క్లౌడ్ కిచెన్ ఏదో స్టార్ట్ చేశారు. దానికి ఇప్పుడు టీవీ యాడ్స్ అవసరం అండి? అవసరం లేదు. ఎందుకంటే ఆమె ట్రెడిషనల్ మార్కెటింగ్ కంప్లీట్గా వదిలేశారు. సో చిన్న బిజినెస్ కానివ్వండి, చిన్న లాస్ట్కు ప్లంబర్ దగ్గర నుండి, ఒక ఎలక్ట్రీషియన్ దగ్గర నుండి, లాస్ట్కు డ్రైవర్ దగ్గర నుండి కూడా మనము డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అనేది కంప్లీట్గా రిక్వైర్మెంట్ ఉంది. అందుకే డిజిటల్ మార్కెటింగ్ అనేది ట్రెండ్ అవుతుంది. అదే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఒక డ్రైవర్ను ఇక్కడే ప్రమోట్ చేసుకోగలుగుతారు. ఎక్కడ స్కోప్ ఉందండి? లేదు, ఎక్కడ లేదు. ఒక డ్రైవర్ అంటే స్కోప్ ఉంది, బట్ అతనికి టికెట్ వాల్యూ చాలా తక్కువ. ఇప్పుడు ఒక ట్రిప్కి వెళ్ళారనుకోండి, 2000-5000 వస్తుంది. దాన్ని పట్టుకొని 2000 ప్రమోషన్స్కి పెట్టుకోలేడు కదా. సో అందుకే డిజిటల్ మార్కెటింగ్ అనేది ట్రెండ్ అవుతుంది. సింపుల్గా మీకు ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్ గురించి ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను. నేను ఇనిషియల్ డేస్లో నా కెరీర్ స్టార్ట్ అయ్యే టైంలో ఒక క్లయింట్ వచ్చారండి. మీకు ఇది కంపల్సరీ కేస్ స్టడీస్ అనేది మీరు నోట్ చేసుకోండి. ఓకేనా, కంపల్సరీ నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే స్కిల్ ప్లస్ నాలెడ్జ్ రెండు కావాలండి. నాలెడ్జ్ అంటే ఏంటంటే ఇప్పుడు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అది. స్కిల్ అంటే ఇప్పుడు మీ టెక్నాలజీస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం సోషల్ మీడియా, ఎస్ఈఓ ఇవన్నీ. సో దానికి ముందు మీకు ఏం తెలియాలంటే కేస్ స్టడీస్ అనేవి కంపల్సరీ తెలియాలి. సో డిజిటల్ మార్కెటింగ్లో నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే నాకు మీనింగ్ తెలిసిన ఒకే ఒక కేస్ స్టడీ మీకు చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. సో నాకు ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ వచ్చిందండి. సో నేను క్లయింట్ దగ్గరికి కలిసిన తర్వాత తను ఒకటే చెప్పింది. ఏమని చెప్పిందంటే, అనిల్ నేను మైసూర్ నుండి వచ్చాను, డెంటిస్ట్ తను. నేను జూబ్లీ హిల్స్లో ఒక 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 అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్లో నేను ఉన్నాను. నాకు ఎవ్వరు తెలియదు, కంప్లీట్గా నేను అన్నోన్ పర్సన్ ఇక్కడ అందరికీ. సో మీరు మాత్రం నన్ను ప్రమోట్ చేయండి, నేను ఇక్కడ ఉన్నాను అందరికీ తెలియాలి అని చెప్పి అన్నారు. సో అప్పుడు తను అప్రోచ్ అయిన ప్రాసెస్ ఏంటండి, తను ఎవరికి తెలియదు. ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఏంటంటే 10 మందికి తెలియాలి, నెట్వర్క్ ఉండాలని చెప్పి మనం అనుకుంటాం. బట్ తనకేమనిపించింది అంటే కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ ట్రస్ట్ నమ్మింది. డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న టెక్నాలజీస్ ప్లస్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని తన బిజినెస్ను ప్రమోట్ చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్లో నెంబర్ 1 డాక్టర్ అండి తను.
లాస్ట్ 5 ఇయర్స్‌లో నేనే ప్రమోట్ చేస్తున్నాను. నా లైఫ్ సర్కిల్‌లో దాంట్లో బిగ్ అచీవ్‌మెంట్ అది. సో, మీకిక్కడ పాయింట్ అర్థం కావాల్సిందేంటంటే, ఏ చిన్న బిజినెస్ కానివ్వండి, కంప్లీట్ అన్నోన్ పర్సన్ అయినా కానివ్వండి, తను డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని తన సర్వీసెస్‌ని మనం ప్రమోట్ చేసినప్పుడైనా గానీ, తను గ్రో అనేది ఫాస్ట్ గ్రో ఉంటది. ఓకేనా? ఇది ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే మీకు కూడా బోరింగ్ ఉంటది. కేస్ స్టడీస్. సో, ఇక్కడ మీకు అర్థం కావాల్సిందేంటంటే, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉన్నప్పుడు, డిజిటల్ మార్కెటింగ్ ఉన్నప్పుడు మీకు డిఫరెన్స్ అనేది తెలియాలి. ఓకేనా? మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది దీంట్లో స్కోప్ ఎట్లా ఉందని మీకు చెప్తా. స్కోప్ ఎలా ఉంటదంటే డిజిటల్ మార్కెటింగ్‌లో బేసిక్‌గా. సో, మీకు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి అర్థమైంది కదండీ నార్మల్‌గా. అందరికి అర్థమైతే ఒకసారి నాకు హాయ్ అని చెప్పి సంథింగ్ ఒక మెసేజ్ అన్నా లేకపోతే గౌతమ్ గారిలాగా ఇట్లా సింబల్ లాగా పెట్టండి. ఓకే. ఒక్కరికి జ్యోతి గారికి అర్థమైనట్టుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఒక్కరికి అర్థమైందా? మిగతా వాళ్ళకి అర్థం కాలేదా? అదర్ 3 పీపుల్ యాహ్! విజయ్ ఓకే. ఫైన్. గౌతమ్ గారు డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి. మీరు రేజ్ చేయలేదు. యాహ్! థాంక్ యూ. నో డౌట్. క్లియర్ ఏం లేదండి. సో, మీ టాస్క్ ఏందంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్. నాకు నోట్స్ కావాలి. 10 పాయింట్స్ కావాలండి నాకు. సింపుల్‌గా మీరు చాట్ జీపీటీ వాడతారా? గూగుల్ వాడుకుంటారా? లేకుంటే యూట్యూబ్‌లో ఎన్ని వీడియోస్ అయినా చూసుకోండి. సో, నాకు ఆ కాంటెంట్ కావాలి. అంటే మీకు అర్థం కావాలి. మనం దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మీకేమైనా డౌట్ వస్తది. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో నేను చెప్పినయి ఒక 4 పాయింట్స్ మాత్రమే. మీరు గూగుల్ చేసినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు మీకు ఒక 10 పాయింట్స్, 15 పాయింట్స్ దొరకవచ్చు. దాంట్లో ఏమైనా మీకు డౌట్ ఉంటే నేను చెప్తాను దాంట్లో. ఓకే. సో, మనకి ఇప్పటివరకు 2 టాపిక్స్ అనేవి కవర్ చేసాము. డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది. మీకు కొంతమందికి మిత్స్ ఉండొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటాయా మీకు? అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీద డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు ఒకసారి మీతో మాట్లాడాలని అంటే మీ మీ ఒపీనియన్ నాకు తెలియాలి. విజయ్ నీకు ఒకసారి నువ్వు స్క్రీన్ ఆన్ చేసి చెప్పు. డిజిటల్ మార్కెటింగ్ మీద నీకు ఇప్పటి వరకు కోర్స్ నేర్చుకునే వరకు కూడా నీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా! ఆ డౌట్స్ ఏమన్నా ఉంటే నాతోని చెప్పండి. మిత్స్ అంటారు. అంటే అపోహలు అంటారు కదా! సో అండ్ సో అట్లా. హ్మ్. ఓకే. 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 యాహ్! ఓకే. ఓకే. అంటే మీ డౌట్ ఏందంటే మిత్ అడిగాను నేను. డౌట్స్ కాదు. మిత్ అడిగాను. డౌట్స్ అంటే మనం సబ్జెక్ట్‌లోకెళ్ళినప్పుడు తెలుసుకుందాం. మిత్ ఏంటంటే ఇప్పుడు మిత్స్ ఎలా ఉంటాయంటే కొన్ని మిత్స్, డౌట్స్ 2 సేమే మీనింగు. అదే గదండీ! ఇప్పుడు మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించే నేర్చుకున్నాం గదా! సో, అప్పుడు మీరు ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ హ్మ్. హ్మ్. లేదు. యాహ్! అవును. ఆటో యాడ్స్, బ్యానర్స్, పాంప్లెట్స్ ఓకే. హ్మ్. ఓకే. అంతే. అంతే అండి. అంతే. అంతే. ఓకే. అయితే ఇప్పటి వరకు ఇప్పుడు ఇంకొక డౌట్ మీకు రావచ్చు. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ యూజ్ చేస్తున్నారా లేదా? మరి? హ్మ్. హ్మ్. ట్రూ. కరెక్టే అండి. బట్ కొన్ని ప్లేసెస్‌లో అంటే మనకెలా అంటే రూరల్ ఏరియాస్‌లో అయినా కొన్ని కొన్ని ఏరియాస్‌లో ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది వర్కౌట్ అవుతది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటో యాడ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం ఒక డిస్ట్రిక్ట్ ఉందనుకోండి. డిస్ట్రిక్ట్‌లో మనం డెంటల్ హాస్పిటల్ అని చెప్పి ఒక చిన్న యాడ్ పెట్టేసి ఆటో యాడ్స్ పెట్టేసుకున్నాం వర్కౌట్ అయితది. బట్ ఇప్పుడు మనము ఇక్కడ ఇప్పుడు ఈ నేర్చుకున్న సెషన్‌లో ఇప్పటివరకు నేర్చుకున్న సెషన్‌లో డిఫరెన్స్ ఎందుకు నేర్చుకున్నామంటే మనము కంప్లీట్‌గా ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అయితాయండి. ఇప్పుడు విజయవాడలో ప్రమోషన్స్ ఉన్నాయనుకోండి. ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ 2 వర్కౌట్ అయితాయి. సో, ఇక్కడ మన పాయింట్ ఏందంటే 100కి 100% మనం రిలవెంట్ ఉన్న ఆడియన్స్‌కి రీచ్ అయితామండి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే. ఇప్పుడు మనం ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో అదే కదా ఫస్ట్ ప్రాబ్లమ్ మనకు. సో, ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు మనం నలుగురం కలిసి ఒక ఏరియాలో ఉన్నామనుకోండి. విజయవాడలో ఉన్నాం బస్ స్టాప్ దగ్గర ఏరియాలో నియర్ బై లొకేషన్స్‌లో ఉన్నాం.
నలుగురికి సేమ్ ఇంట్రెస్ట్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ మీద నేను ఒక ప్రమోషన్ చేశాననుకోండి, ఒక యాడ్ అన్నా చేశాననుకోండి, కంప్లీట్‌గా ఆ నలుగురికి మాత్రమే కనిపిస్తది. ఆ సరౌండింగ్స్‌లో 40 మంది, 400 మంది ఉంటే వాళ్ళకి కనిపియదండి యాడ్ అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే, మీకే ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు హ్మ్. కనిపియదు. అదే అదే డిఫరెన్స్ అండి. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ డిఫరెన్స్ అదే. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసినప్పుడు 400 మందిలో 40 మందికి మాత్రమే నీడ్ ఉంటది. బట్ ఇక్కడేందంటే 40 మందికి మాత్రమే రీచ్ అవుతది. సో, అది మన టాస్క్ కూడా. ఇప్పుడు మీరు జాబ్‌లో జాయిన్ అయినా, లేకపోతే మీకు ప్రాజెక్ట్ వచ్చినా గాని మీరేం చేయాలంటే మీ టాస్క్ కూడా ఏందంటే కంప్లీట్‌గా రిలవెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే రీచ్ చేయాలండి. ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే కనిపించాలి. ఒక్కరికి కూడా వేరే వాళ్ళకి కనిపియకుండా మీరు చేయాలి. మీరు నేర్చుకోవాల్సింది కూడా అదే. ఓకేనా? ఇంకోటేందంటే ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో గ్లోబల్ రీచ్ ఉంటదండి. అది మన ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో నారో రీచ్ అనుకున్నాం కదా! ఇక్కడ గ్లోబల్ రీచ్ ఉంటది. సో, గ్లోబల్ రీచ్ అంటే ఏందంటే, ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు మీరు గౌతమ్ గారు ఒక క కిచెన్‌ది ఒక వీడియో తీసి పెట్టారు. బొటిక్‌లో ఒక వీడియో వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకొని పెట్టేసుకున్నారు. లేకుంటే తేజ గారైనా గాని, ఎవరైనా గాని పెట్టేసుకుంటారు. వాళ్ళది ఓన్లీ మన హైదరాబాద్ వాళ్ళకో, లేకుంటే విజయవాడ వాళ్ళకి మాత్రం కనిపిస్తదా? కనిపియదు కదా! ఇప్పుడు యూఎస్‌లో వాళ్ళ సిస్టర్ ఉన్నా, వాళ్ళ బ్రదర్ ఉన్నా వాళ్ళకి కూడా గ్లోబల్‌గా కనిపిస్తది. సో, ఇక్కడ రీచ్ అనేది కూడా నారో రీచ్ కాకుండా గ్లోబల్ రీచ్ అనేది అయిపోయింది. సో, ఇలాంటి అన్ని ఫీచర్స్ మనకు డిజిటల్ మార్కెటింగ్‌లో ఉంటాయి. మీరు ఒకవేళ క్లయింట్ మీకు కనిపించినప్పుడు, లేకుంటే క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని క్వెషన్ అడుగుతారు. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? నేను డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు ఫాలో కావాలి అసలు? నా బిజినెస్‌ని మేము ఎందుకు ప్రమోట్ చేయాలి డిజిటల్ మార్కెటింగ్‌లో అనే క్వెషన్ కూడా మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ రెండిటికి డిఫరెన్స్ చెప్పాలి. సార్ ఇప్పుడు మీరు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇన్ కేస్ మీరు ఎళ్లారనుకోండి, బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోతుంది. దీంట్లో ఒక రూ. 100 పెట్టండి. ఎంత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రీల్ ఉందనుకోండి. మీకు ఒక 10,000 రీచ్ రావాలనుకో 10,000 వ్యూస్ రావాలనుకోండి. రూ. 100 సరిపోతది. రూ. 100 10,000 రీచ్ అవుతది. అదే ఇప్పుడు మీకు 10,000 మందికి ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో రీచ్ అవ్వాలంటే ఎంత మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి చెప్పండి. దట్ టూ ఇంకా కంప్లీట్‌గా రిలవెన్స్ ఉన్న ఆడియన్స్ మాత్రమే రీచ్ అయితదని చెప్పాలి. సో, మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సిందేంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్‌గా డిఫరెన్సెస్ మీకు తెలియాలి. తెలియకపోతే రామకృష్ణ గారు నన్ను ఆ ఛాలెంజెస్ చూసారు కదా! లిస్ట్ చూసారు కదా! ఆ లిస్ట్‌లో కంపల్సరీ ఏందంటే మీరు ఇండిపెండెంట్‌గా ఈ 45 డేసో, 3 మంత్సో, 2 మంత్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఒక క్లయింట్ వచ్చినప్పుడు కంప్లీట్‌గా మీరు క్లయింట్‌కి గైడ్ చేయడంతో పాటు క్లయింట్ రిజల్ట్స్ కూడా తీసుకొని రావాలి. రిజల్ట్స్ అయితే నాకు వదిలేయండి. రిజల్ట్స్ నేను చూసుకుంటా. మీరు కంప్లీట్‌గా క్లయింట్‌కి కూడా గైడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉందని తెలిసినప్పుడే క్లయింట్ మాత్రం మిమ్మల్ని నమ్ముతాడు. మీకు ఆ ప్రాజెక్ట్ అనేది ఇస్తాడు. అంతే కదండీ! నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నా. మీకు ఎలాంటి నాలెడ్జ్ లేదు. క్లయింట్ వచ్చి మీ ముందు కూర్చున్నారనుకోండి. కూర్చున్న తర్వాత అతను అంటాడు, "మీరు చెప్పండి సార్. నాకు మీ రిక్వైర్మెంట్ ఏందని" చెప్పి మనము డాక్టర్ లెక్క క్వెషన్స్ అడిగి నోట్ చేసుకొని డాక్టర్ లెక్క మందులు చీటీలు ఇచ్చుడు కాదు. కంప్లీట్‌గా వాళ్ళ బిజినెస్ గురించి రీసెర్చ్ చేయాలి మనం. వాళ్ళ బిజినెస్‌ని అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు డెంటల్ బిజినెస్ అనుకోండి. సార్ మీ మీ దాంట్లో ఎన్ని సర్వీసెస్ ఉంటాయి? ఇంతకుముందు మేము మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏం వాడారు? ఇప్పుడేం వాడారు? అదంతా మనం ఫర్దర్‌గా గోయింగ్ ఫార్వర్డ్ నేర్చుకుంటాం. నో ఇష్యూస్. బట్ ఇప్పుడు అది ల్యాగ్ చేయకుండా మన డిజిటల్ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మీకు క్లియర్ కదండీ అందరికీ? యాహ్! చెప్పండి. అవునండి. అవును. అవునండి. ఇంతకుముందు చెప్పాను కదా! విజయ్‌కి ఒక ఎగ్జాంపుల్. హ్మ్. సర్వీస్ చార్జెస్ వేరండి. ఇంక్లూడ్ చేయకండి సర్వీస్ చార్జెస్ దీంట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక యాడ్ రన్ చేశాననుకోండి. నేను ఒక 25,000 సర్వీస్ చార్జెస్ తీసుకుంటాను. సర్వీస్ చార్జెస్ కాదు. ఇప్పుడు మీరు ఒక యాడ్ మీద స్పెండ్ చేసిన అమౌంట్ చెప్పండి. ఇప్పుడు నేను విజయ్‌కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక వీడియో ఉందనుకోండి. ఆ వీడియోని 10,000 మందికి రీచ్ అవ్వాలంటే నాకు రూ. 90 ఖర్చయితది. 90-100 ఖర్చయితది. సో, అది యాడ్ స్పెండ్ అంటే అది. ఓకేనా? సో, దానికి ఖర్చయ్యేది యాడ్ స్పెండ్. దాని మీద ఇప్పుడు నేను ఒకవేళ అది ప్రమోట్ చేయాలంటే నేను తీసుకున్న సర్వీస్ చార్జెస్ వేరు. సో, దాన్ని అలా కౌంట్ చేయకండి. కంప్లీట్‌గా డిఫరెంట్. మనం యాడ్ ఎంత స్పెండ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మంచి డౌట్ అడిగారు. ఇది మీరు బ్యాక్ సైడ్ నోట్స్‌లో రాసుకోండి. చాలా మంచి డౌట్ ఇది. ఓకే. మీరు డౌట్స్ అడుగుతుంటే నాకు గూడా బూస్ట్ అయితదండి. ఎనర్జీస్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయితాయి. ఎందుకంటే మీకు అర్థమైతుందా లేదా? తేజ మీరు క్లాస్ అయిపోయేలోపు ఒక డౌట్ అడగాలి. గౌతమ్ గారు మీరు గూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే. క్వెషన్స్ అడగండి అంతే. డౌటా? క్వెషన్స్ ఎనీథింగ్ ఫైన్. ఓకే. మనం నెక్స్ట్ ఇంకా ముందుకెళ్దామండి. సో, మీకు మిత్స్ ఏంటంటే ఒక మిత్ కొన్ని మిత్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది బిజినెస్ ఓనర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతారు. డౌట్స్ అడుగుతారు. ఆ డౌట్స్ మీరు కంపల్సరీ ఆన్సర్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఓన్లీ అబౌట్ సోషల్ మీడియా. అంతేనా? అది ఆ డౌట్ మీకు ఉండుంటది. డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు ఆల్రెడీ ట్రెండింగ్‌లో కొన్ని వీడియోస్ చూస్తుంటారు. డిజిటల్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలి, సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలి. అది ఓన్లీ వన్ మాడ్యూల్ అండి సోషల్ మీడియా అనేది.
ఓకేనా? సోషల్ మీడియా అనేది ఒక మాడ్యూల్ మాత్రమే. ఇంకా డిజిటల్ మార్కెటింగ్‌లో వెబ్‌సైట్స్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి, ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఉంటాయి. అవన్నిటిని మనము ర్యాంకింగ్ తీసుకురావాలి. సో, ఇవన్నీ దాంట్లో మనకుంటాయి. సో, మిత్ ఏందంటే, ఒక అపోహ ఏందంటే, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ సోషల్ మీడియా అనేది కాదు. ఓకే. సోషల్ మీడియా అనేది ఒక మాడ్యూల్ మాత్రమే. ఓకే. ఇది కూడా మీకు నేను నోట్స్ మీకు పంపిస్తాను. నో వరీస్, మీరు రాసుకున్నా ఓకే, రాసుకోకున్నా ఓకే. మిత్స్ అని ఒక హెడ్డింగ్ అయితే పెట్టుకోండి. చిన్నగా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ సోషల్ మీడియా అనుకుంటున్నారా అని చెప్పి ఒక రాసుకోండి. ఓకే. ఓకే. యూ కెన్ సీ ఇన్స్టాంట్ రిజల్ట్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇది ఒక డౌట్ కూడా మీకు ఉంటుందండి. మిమ్మల్ని కస్టమర్ అడుగుతాడు ఇది. ఏమన్నా క్లయింట్ అడుగుతారు. మిమ్మల్ని ఏమడుగుతారంటే, నేను ఇప్పుడు ఈరోజు వస్తాను, మీకు ఒక 10,000 ఇచ్చేస్తాను. నాకు ఈరోజే బిజినెస్ వస్తుందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతాను. అంతే కదా! ఇప్పుడు డిజిటల్ మార్కెటర్ మీ గోల్స్ ఏంటి? మీ ఆబ్జెక్టివ్స్ ఏంటిది? ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి బిజినెస్ ఇవ్వాలి. అది డిజిటల్ మార్కెటింగ్ మన గోల్, మన ఆబ్జెక్టివ్, మన జాబ్ కూడా అదే. ఓకేనా? అప్పుడు క్లయింట్ అడుగుతాను మిమ్మల్ని. సార్ నేను వచ్చి డబ్బులు ఇచ్చేస్తాను, 10,000 ఇచ్చేస్తాను మీ ఏజెన్సీకి. ఇప్పుడు మన రామ్ గారు ఉన్నారు కదా! వచ్చే ఏజెన్సీకి 10,000 ఇచ్చేస్తాను, నాకు రేపే రిజల్ట్స్ రావాలని చెప్పి అడుగుతారు. అప్పుడు మీరేమని చెప్తారు? సార్ ఇన్‌స్టాంట్‌గా రిజల్ట్స్ అనేవి ఉండవు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఆప్టిమైజింగ్ యువర్ బిజినెస్. ఓకే. మీ బిజినెస్ మనము వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ ఛాలెంజెస్ అర్థం చేసుకొని బిజినెస్ చేసుకుంటూ వెళ్తే మీకు అప్పుడు రిజల్ట్స్ మాత్రమే వస్తాయి. ఇన్స్టాంట్ రిజల్ట్స్ అనేది రావు. ఇన్స్టాంట్ రిజల్ట్స్ అనేది ఇన్స్టాంట్గా రావు. దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. అది మనము సబ్జెక్ట్లోకి వెళ్ళిన కొద్దీ తెలుస్తుంది. సో ఈ మిత్స్ అనేది మీకు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రాము గారు మేము చాలా హోప్స్ పెట్టుకున్నారు. మీరు బిజినెస్ని ఇలా ఇప్పుడు క్లయింట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు కాల్ రావద్దు ఇంకా. సార్ నాకు ఈ డౌట్ ఉందని చెప్పి నాకు కాల్ చేయొద్దు మీరు ఇంకా. అందుకే నేను క్లియర్గా మీకు ఒక సపరేట్ కరికులం, మన రిక్వైర్మెంట్ బట్టి నేను సపరేట్గా ఒక సిలబస్ రెడీ చేసుకున్నాను. మీకు రియల్ టైం ఇవన్నీ ఏంటంటే మీకు ఇన్స్టిట్యూట్లో చెప్పారండి. ఇవన్నీ మిత్స్ అంటే ఇవన్నీ అని చెప్పారు. కంప్లీట్గా వాళ్ళు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ 2 minutesలో చెప్తారు. ఏమని చెప్తారు? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే వీఆర్ ప్రమోటింగ్ ప్రొడక్ట్ సర్వీసెస్ త్రూ యూజింగ్ డిజిటల్ టెక్నాలజీస్ అండ్ డిజిటల్ ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి వదిలేసి అయిపోతుంది. బట్ మీకు ఇదంతా కంప్లీట్గా నాలెడ్జ్ ఉన్నప్పుడే మీరు ఫర్దర్గా ముందుకెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫ్యూచర్లో జాబ్ చేయాలి, ఫ్రీలాన్సర్గా ఉండాలి, ఓన్ బిజినెస్ రన్ చేసుకోవాలి. ఈ 3 టైప్స్ మీకు స్కోప్ ఉండాలి దీంట్లో. ఈ 3 టైప్స్ స్కోప్ ఉండాలంటే ఇవన్నీ మీరు బేసిక్స్ స్క్రాచ్ నుండి మీరు నేర్చుకోవాలి. ఓకే. సో 2 మిత్స్ అయిపోయినాయండి. నేను కంప్లీట్గా నోట్స్ కూడా చెక్ చేస్తాను. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఓకేనా? మీరు కంప్లీట్గా కోర్స్ అయిపోయిన తర్వాత నాకు నోట్స్ కూడా గ్రూప్లో పెట్టాలి. నేను ఇప్పటివరకు ఏమేమి టాపిక్స్ కవర్ చేశాను, ఏమేమి టాస్క్లు ఇచ్చాను కూడా మీరు నాకు చెప్పాలి. కొద్దిగా ఇబ్బంది అయితే చెప్పండి సార్. మీరు ఫోర్స్గా నాతో అకాడమిక్స్ కాదు, మీరు టాస్క్లు ఇస్తున్నారంటే చెప్పండి. నేను వాళ్ళకి కొద్దిగా మినహాయింపు ఇచ్చేస్తాను. ఓకే. బట్ టాస్క్లు చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు ఏదైనా చేయగలుగుతారు. ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఎనీవన్ కెన్ డూ డిజిటల్ మార్కెటింగ్ విత్ బేసిక్ నాలెడ్జ్. ఇది మీకు పర్సనల్గా మీకుండే డౌట్ అండి. ఇప్పుడు తేజకి డౌట్ ఏంటంటే, తేజ నేను డిప్లొమా చేసిన కదా, మరి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు, నేను ఎలిజిబుల్ అని చెప్పి, లేకపోతే నాకు లాంగ్వేజ్ రాదు, నేను ఎలిజిబుల్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. వచ్చిందా లేదా? ఎవరికైనా వస్తే కొద్దిగా రేజ్ చేయండి, హ్యాండ్ రేజ్ చేయండి. విజయ్కి డౌట్స్ వచ్చినాయి, తేజకు డౌట్ వచ్చింది, గౌతమ్ గారికి డౌట్ వచ్చింది. ఫైన్. జ్యోతి గారికి రాలేదండి, తను వేరే వీడియో చూసినట్టున్నారు, వేరే. ఫైన్. ఓకే. దీని సొల్యూషన్ మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే నాలెడ్జ్ అనేది బ్యారియరా, లేకపోతే టెక్నాలజీ అనేది, క్వాలిఫికేషన్ అనేది బ్యారియరా అనేది. ఓకే. సో ఇవి రెండు కాదండి. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ మీద ఐడియా ఉంటే సరిపోతుంది. బిజినెస్ అనేది వర్క్ ఫ్లో మీద ఐడియా ఉంటాయి. ఇంకా ఎంబీఏ వాళ్ళకి చాలా స్కోప్ ఉందండి. క్వాలిఫికేషన్ అనేది అసలు మ్యాండేటరీ కాదు. మీరు ఒకవేళ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంటే చెప్పుకోండి, నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. మీరు స్కిల్ మాత్రమే నేర్చుకోండి, సరిపోతుంది. డిగ్రీ అయిపోయిందని చెప్పండి. ఎవరు సర్టిఫికేట్స్ ఎవరు చెక్ చేయరు. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ క్లయింట్ మీ దగ్గరకు వచ్చారు, లేకపోతే మీరు ఒక ఏజెన్సీలో కూర్చున్నప్పుడు మిమ్మల్ని క్వాలిఫికేషన్ అడుగుతారు వాళ్ళు. ప్రాజెక్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతే కదా. సో మీకు ఈ మైండ్లో నుండి తీసేయండి. తేజ గారు మీరు కంప్లీట్గా మీరు హై ఎండ్లో కూడా నేర్చుకోవచ్చు. మీకు ఆ మైండ్ నుండి తీసేయండి, క్వాలిఫికేషన్ తీసేయండి. ఓకేనా? ఈ డౌట్ మాత్రం మీరు పెట్టుకోండి. ఈ మిత్ మాత్రం మీ మైండ్ నుండి రిమూవ్ చేసేసుకోండి. క్లియర్ అండి? ఐ థింక్ క్లియర్. ఓకే. ఇక్కడ కెరియర్ ఆపర్చునిటీస్ కూడా మీకు తెలియాలి. డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ ఆపర్చునిటీస్ కూడా చూసుకుందాం. ఇంతకుముందు మేము చెప్పినట్టు ఒకటి జాబ్ చేసుకోవచ్చు అండి మీరు. ఓకేనా? ఇంకోటి ఫ్రీలాన్సింగ్ స్కోప్ ఉంది, ఇంకోటి ఓన్ బిజినెస్ కూడా స్కోప్ ఉంది. క్లియరా? ఈ 3 పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. ఓకే. జాబ్ ఒకటి, ఫ్రీలాన్సింగ్ ఒకటి, ఓన్ బిజినెస్. 3 పాసిబిలిటీస్ అనేది ఉంది. 3 పాసిబిలిటీస్ ఎట్ ఏ టైం మీకు పాసిబుల్ అవుతుందా? ఎస్ ఆర్ నో చెప్పచ్చు.
ఈ 3 ఒక్కసారి మరి చేయొచ్చా? యాహ్! పూర్‌గా ఆన్సర్ ఇచ్చారు. కొట్టారు. మిగతా వాళ్ళకి చేయరాదండి? డౌటా? లేకపోతే ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నో ఇష్యూస్. గౌతమ్ గారు. వావ్! గ్రేట్. గ్రేట్. చెప్తానండి. ఫ్రీలాన్సింగ్ గురించి చెప్తాను. విజయ్ మీకు ఓకేనా? డౌట్ ఉందా? ఎట్ ఎ టైమ్ 3 చేయొచ్చా? 3 స్కోప్ ఉందా? మీరు ఆఫీస్‌లో ఓకే. థ్యాంక్ యూ. యువర్ కాన్ఫిడెన్స్. తేజ గారు మీరు చేయలేరా? డన్. ఎలా చేయవచ్చో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. బిఫోర్ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మేడంకి ఫ్రీలాన్సర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రీలాన్సింగ్ అంటే ఏం లేదు మేడం. నార్మల్‌గా నాకొక రిక్వైర్మెంట్ ఉంది. నేను కేస్ స్టడీస్ మాత్రమే చెప్తాను. డెఫినిషన్స్ మాత్రం అస్సలు చెప్పను. ఓకే. ఫ్రీలాన్సింగ్ అంటే ఇప్పుడు నా దగ్గర మీరు ఒక స్కిల్ నేర్చుకున్నారు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక బిజినెస్ ఓనర్ అనుకున్నా. లేకుంటే మన తేజ్ ఒక బిజినెస్ ఓనర్ అనుకున్నా. వాళ్ళ దగ్గర బిజినెస్‌ని ఏజెన్సీలో ప్రమోట్ చేసుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతది? ఒక బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవాలంటే సరే ఒక 20,000 అవుతది అనుకోండి. 20,000 అయినా తను అఫోర్డ్ చేయలేరు. తను పెట్టలేడు. సో అప్పుడేం చేస్తాడు తను ఫ్రీలాన్సర్ అని ఒక పర్సన్ దగ్గరికెళ్తారు. మీ దగ్గరికొస్తారు. ఫ్రీలాన్సర్ నథింగ్ బట్ ఏం లేదండి. మీరు తనకి ఒక మాడ్యూల్ అయినా ఒక సంథింగ్ ఒక దాన్నేమంటారు ఒక మాడ్యూల్ సంబంధించిన ఏదైనా వర్క్ మీరు చేసి పెట్టారనుకో దానికి ఆ టైమ్ వైస్ వాళ్ళు పే చేస్తారండి. ఓకేనా? టైం టైం ఎలా ఉంటదంటే అది మంత్లీ వైస్ ఉండొచ్చు. లేకుంటే అవర్లీ వైస్ ఉండొచ్చు. డేస్ వైస్ అని ఉండొచ్చు. సపోజ్ తనకొక డిజైన్ గావాలి. ఒక ఒక పోస్టర్ డిజైన్ గావాలి. మీరు ఒక డిజైన్‌కి ఎంత చార్జ్ చేసుకుంటారు? ఫ్రీలాన్సర్ అయితే ఒక ₹500 తీసుకుంటారు. అదొక ఏజెన్సీకెళ్తే ₹5,000 తీసుకుంటారు. సో, ఫ్రీలాన్సింగ్ అంటే మీకు అర్థమైందండి? మీకు ఇంకా డౌట్ ఉంటే చెప్తాను. ఎందుకంటే మీకు ఫ్రీలాన్సర్ అంటే కంపల్సరీ అర్థం కావాలి. డిజిటల్ మార్కెటింగ్ అంటే కంప్లీట్‌గా ఫ్రీలాన్సింగ్ మీదనే చాలామంది లైఫ్స్ అనేది కంటిన్యూ చేస్తున్నారండి. సో, ఏం లేదండి. ఇప్పుడు మీరు ఫ్రీ టైమ్‌లో అవర్లీ వైస్ మీరు చార్జ్ చేస్తే దాన్ని ఫ్రీలాన్సింగ్ అంటామండి. అంతే. లేకుంటే ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంఓయూస్ ఉంటాయి కదా! మార్కెటింగ్‌లో వీళ్ళకి తెలిసుంటది. అగ్రీమెంట్స్ పెట్టుకొని మీ ప్రాజెక్ట్ నేను మంత్లీ చేస్తా అని చెప్పి అంటారు చూసారా? దాన్ని మనం ఏందంటే ఓన్ బిజినెస్ అంటాం. ఇది. సో, ఇప్పుడు నేనేందంటే ఇప్పుడు 3 టై ఈ 3 కలిపి ఒకటేసారి అర్థమైందా? క్లియర్ అయిందండి డౌట్? మీరు ఒకసారి చెప్తే నేను ఓకేనా. ఫ్రీలాన్సింగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉంటే దాన్ని నేను అవర్లీ వైజో, డైలీ వైజో తీసేసుకొని సర్వీస్ తీసుకోవడాన్ని మనం ఫ్రీలాన్సింగ్ అంటాం. మీరు ప్రొవైడ్ చేయడాన్ని ఫ్రీలాన్సింగ్ అంటాం. ఓకేనా. ఓకే. సో, అది అందరి దగ్గర ఉంటదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హాస్పిటల్స్‌లో ఇప్పుడు డాక్టర్స్ కూడా ఫ్రీలాన్సర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక హాస్పిటల్ పెట్టుకుంటారు. ఇంకో హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ పోయి పార్ట్ టైమ్ లాగా చేస్తారు కదండీ! దాన్ని మనం ఫ్రీలాన్సింగ్ అంటాం. బిఫోర్ ఇంతకుముందు మనము పార్ట్ టైమ్ అనేవి దాన్ని అదే వర్డ్ కొద్దిగా అప్‌డేట్ అయ్యి ఫ్రీలాన్సింగ్ అనేది వచ్చేసింది. ఓకే. మీరు ఈ డౌట్ రాసుకోండి. బుక్‌లో రాసుకోండి. బ్యాక్ సైడ్ రాసుకోండి. మీరు ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకు డౌట్‌గా ఉంటే యూట్యూబ్‌కెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. లేకుంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి. మీకు క్లియర్‌గా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు రావచ్చు. ఓకే. సో, నేను ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఏందంటే ఈ 3 ఒకసారి చేయొచ్చా మనము? ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. మనము తేజ మార్నింగ్ ఆఫీస్ జాబ్‌కెళ్ళిండు. మార్నింగ్ 9-6కెళ్ళాడు. తర్వాత ఏమైంది? ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఉంది. ఒక ప్రాజెక్ట్ అవర్లీ వైస్ చేసుకున్నాడు. 7-8 లేకుంటే 8-9 9-10 చేసుకున్నాడు. పాజిబిలిటీ ఉంది. సో, ఫ్రీలాన్సింగ్ పాజిబిలిటీ కూడా మనకి ఇక్కడ ఉంది. ఈ 2 పాజిబిలిటీస్ ఉన్నాయి. ఓన్ బిజినెస్ కూడా ఉంది. అదొక కెఫే ఉందనుకుందాం. లేకుంటే వాళ్ళ సిస్టర్‌కి ఏదో బిజినెస్ ఉందనుకుందాం. ఆళ్ళ బిజినెస్‌ని ఒక 1 అవర్ తను దాని మీద డిజిటల్ మార్కెటింగ్ ప్రమోట్ చేయడానికి ఆ టైం అనేది కేటాయించాననుకోండి. అది కూడా పాసిబుల్ అయితది. సో, ఎట్ ఎ టైమ్ 3 చేయొచ్చండి. నేనైతే 3 చేశాను. అందుకే ఒక ఏజెన్సీ పెట్టుకున్నాను ఫైనల్‌గా. సో, మార్నింగ్ 10-6 వరకు నేను జాబ్ చేశానండి. తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత బ్యాగ్ ఏసుకొని మళ్ళీ బయటికెళ్ళి క్లయింట్స్‌ని మీట్ అవ్వడము, అక్కడ నుండి వర్క్ తీసుకొచ్చుకోవడం, యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా వర్క్స్ చేసుకోవడం. తర్వాత నాకు ఓన్ బిజినెస్ ఉందండి. ఓన్ బిజినెస్ అంటే ఇంతకుముందు చూపించాను కదా! ఇది ఓన్ ఏజెన్సీని పెట్టుకున్నాను. సో, అది కూడా నేను ఓన్ బిజినెస్ లాగా ఫీల్ అయ్యి దాని మీద కూడా నేను వర్క్ చేసుకున్నాను. సో, ఎట్ ఎ టైమ్ 3 అనేది పాసిబిలిటీ ఉంటది. ఇంకోటేందంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎర్న్ చేసినట్టు ఎవరు ఎర్న్ చేయరండి మనీ. ఒక ఐటీ ఎంప్లాయీ అనుకోండి మార్నింగ్ 10-6 జాబే ఉంటది. మళ్ళీ వేరే స్కోప్ ఉండదు. ఎందుకంటే ఆ ప్రెషర్ అదంతా. కానీ డిజిటల్ మార్కెటింగ్‌కి టైమ్ ఈక్వల్ టు మనీ లాగా ఉంటది. సో, మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్‌లో 100కి 100% నేర్చుకోండి. ఏ డౌట్ ఉన్నా నా క్లాస్ సెషన్స్‌లో అడగండి. నేను డెఫినిట్‌గా క్లియర్ చేస్తాను. ఇన్ కేస్ నా వల్ల అవ్వకపోతే నేను మళ్ళీ టైం అడిగి మరీ క్లియర్ చేస్తానండి. బట్ డౌట్ మాత్రం మిస్ ఓకేనా? చలో మనం ముందుకెళ్దామండి. ఓకే. మీకొక డౌట్ రావచ్చండి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలామంది మీరు ఈ క్లాస్‌కి అటెండ్ అయ్యే ముందు గూగుల్ చేస్తే ఎస్‌సిఓ, ఎస్ఎంఓ, యూట్యూబ్ ఆప్టిమైజేషన్ అది ఇది అది.
అదంతా కాదండి. నేను ఒకటి క్లియర్‌గా చెప్తా. డిజిటల్ మార్కెటింగ్‌లో కోర్స్ మీరే డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు కోర్స్ అనేది ఇప్పుడు నేను విజయ్‌ని అడిగినా, లేకుంటే తేజని అడిగినా, గౌతమ్ గారిని అడిగినా, ఎవరిని అడిగినా గాని తను చెప్పాలింకా. కోర్స్ అంటే ఏంది? ఇప్పుడు బయట వాళ్ళు మిమ్మల్ని క్వెషన్ అడిగారనుకోండి, ఈ డెమో క్లాస్ తర్వాత, ఇప్పుడు ఈ క్లాస్ తర్వాత మిమ్మల్ని వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే కంప్లీట్‌గా మీరు 100% ఎక్స్‌ప్లెయిన్ చేసేటట్టు నెక్స్ట్ సెషన్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు ఈ సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. జనరల్ డౌట్స్ అండి. సబ్జెక్ట్ మీద డౌట్స్ కాదు. ఎందుకంటే సబ్జెక్ట్ మీద నేను డౌట్స్ క్లియర్ చేయాలి. డౌట్స్ అడగద్దు. క్లియర్? సో, డౌట్ ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎక్కడ చేస్తారండి? ప్లేస్ ఎక్కడ? ప్లేస్‌మెంట్ అనేది ఎక్కడ? విజయ్ చెప్పండి. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఎక్కడ చేస్తారు? ప్లేస్ ఉంటది కదండీ! ఆ ప్లేసెస్ నాకు చెప్పండి. ఐయామ్ వెరీ హ్యాపీ. ఓకే. వెరీ గుడ్. హ్మ్. యప్. సో, మీకు అర్థమైంది కదా! ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒక ప్లేస్ ఉంటదని చెప్పి అర్థమైంది కదా! అంటే ఏదో ఒక ప్లేస్ ఉంటది. సో, బస్ స్టాండ్ అయితే బస్ స్టాప్, బోర్డింగ్స్ అయితే బస్ స్టాప్స్, లేకపోతే పాంప్లెట్స్ అయితే సంథింగ్ ఏదో స్ట్రీట్ ఏదో సంథింగ్ బిజినెస్ స్ట్రీట్స్‌లో. సో, మీకు అర్థమైంది. అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి ఏదో ఒక ప్రమోషన్‌కి ఏదో ప్లేస్ ఉంటది. బట్ మీకు డిజిటల్ మార్కెటింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటదో మీకు తెలియాలి. అంతే కదా! నా నా పాయింట్ మీకు అర్థమైతే హ్యాపీ. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి ఏదో ప్లేస్ అని చెప్పారు. ఇప్పుడు సపోజ్ బోర్డింగ్ అయితే బోర్డింగ్ ప్లేస్ ఒక ప్లేస్ ఉంటది. లేకుంటే టీవీ యాడ్స్‌లో టీవీలో ప్రమోట్ చేస్తారు. అదొక ప్లేస్ అది. లేకపోతే ఇంకోటి పాంప్లెట్స్ అయితే అమీర్పేట ఎగ్జాంపుల్ అమీర్పేట అందరికీ తెలుసు. అది పాంప్లెట్స్ మంచిపేట ప్లేస్ అది. అంటే ప్లేస్‌కో ఏదో ఒక దానికి ప్లేస్ ఉంటది. ఓకేనా? సో, మీకు కూడా డౌట్ రావాలి. డిజిటల్ మార్కెటింగ్ మరి ఎక్కడ ప్రమోట్ చేస్తారు అని డౌట్ రావాలి మీకు. అంతే కదా! డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ? ఎక్కడ చేయాలి అసలు డిజిటల్ మార్కెటింగ్? మీరు కోర్స్ నేర్చుకుంటూ డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ చేయాలని మీకు డౌట్ రావాలి కదా! సో, ఆ డౌట్‌ని మీరు రాసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఏంటిదంటే డౌట్ ఏందంటే వేర్ ప్లేస్‌మెంట్ ఏంటిది? అన్నీ తెలియాలి. ఓకేనా? ఆ డౌట్ ఒకటి రాసుకోండి. సో, ప్లేస్ ఎక్కడంటే ఒకటండి డిజిటల్ మార్కెటింగ్‌కి రెండే ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ లాగా టీవీ, బ్యానరు, రోడ్డు అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి. బట్ మన డిజిటల్ మార్కెటింగ్‌కి రెండే ప్లేసెస్ ఉంటాయండి. ఒకటి సోషల్ మీడియా, ఒకటి సెర్చ్ ఇంజిన్. ఓకే. రాసుకోండి. నోట్ చేసుకోండి. ఒకటి సోషల్ మీడియా అండి. ఇంకోటి సెర్చ్ ఇంజిన్. ఓకేనా? ప్లేస్‌మెంట్స్. ఇది మీరు ఎందుకు చెప్తున్నా అంటే నేను మళ్ళీ మీకు అర్థమైపోతది. ఓకేనా? సోషల్ మీడియా గురించి మనం చూసుకుందాం. సోషల్ మీడియా అంటే ఏమేం ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి? నేను మీకు స్క్రీన్ చూపియకుండా అడుగుతాను క్వెషన్. సారీ. స్క్రీన్ ఇక్కడికి వెళ్ళిపోయిందా? అప్పుడప్పుడు టెక్నికల్ గ్లిచెస్ వస్తాయి. మీరు వరీ కాకండి. సో, సోషల్ మీడియా గురించి నాకు కొద్దిగా మీ దగ్గర నుండి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. సోషల్ మీడియా గురించి మీకేం తెలుసు ఇప్పటివరకి? చిన్నగా చెప్పండి. ఏం ప్రాబ్లమ్ లేదు. నేను పోస్ట్ చేస్తాను, షేర్ చేస్తాను, లేకుంటే మా ఫ్రెండ్స్‌కి రీల్ షేర్ చేస్తాను. నో ప్రాబ్లమ్. ఏ ఇన్ఫర్మేషన్ అయినా నాకు చెప్పండి. ఫస్ట్ ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పండి. ఒక్కొక్కరు ఒక పాయింట్. ఎక్కువ చెప్పకండి. జ్యోతి గారు స్టార్ట్ చేయండి. మీకు సోషల్ మీడియా గురించి ఏం ఐడియా ఉంది? ఓకే. ఫైన్. ఓకే. అకౌంట్‌లో సో, ఇప్పుడు జ్యోతి గారు చెప్పిన పాయింట్ ఒకటి నోట్ చేసుకుంటున్నాను నేను. ఒక పోస్టింగ్ అనేది చేస్తున్నారు తను సోషల్ మీడియాలో. ఎందుకు పోస్టింగ్ చేస్తున్నారండి మీరు సోషల్ మీడియాలో? సోషలైజ్ అయ్యేందుకు మీరు పోస్టింగ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఫైన్. డన్. ఓకే. అజయ్ మీరు చెప్పండి. ఒక పాయింట్ చెప్పండి. హ్మ్. ఓకే. హ్మ్. నేను అడిగింది సోషల్ మీడియా క్వెషన్ అండి. మీరు వెబ్‌సైట్ గురించి చెప్తున్నారు. మీ మీరు గూగుల్ అదేమో క్రోమ్ ఏదో అన్నారు గదా! అందుకే అడిగాను నేను. సోషల్ మీడియా గురించి మీకేం తెలుసు ఇప్పటి వరకి? మీరు ఎలా యూజ్ చేస్తారనేది చెప్పండి. ఒక కేస్ స్టడీ చెప్పండి. నాట్ ఎక్స్‌పెక్టింగ్ మోర్. హ్మ్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు తేజ గారు చెప్పండి.
2 డేస్ వరకే నేను మిమ్మల్ని గారు అని పిలుస్తానండి. తర్వాత నేమ్‌తోని పిలుస్తాను. నేను మరి ఇబ్బంది పడకండి. ఓకే. తేజ మీకు సోషల్ మీడియా గురించి ఏం తెలుసు? మీ ఫ్రెండ్స్ చెప్పండి. ఓకే. 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 క్లియర్. అర్థమైందండి. మీరు డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పారు నాకు. డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను అడగలేదండి. మీకు సోషల్ మీడియా గురించి ఏం తెలుసు? మీకు సబ్జెక్ట్ తెలవద్దన్నట్టే ఉండాలి మీరు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మీకు తెలియదన్నట్టే నాకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు అజయ్ చెప్పిందేంటంటే కంప్లీట్‌గా సేల్స్ మార్కెటింగ్ గురించి చెప్పారు. జ్యోతి గారు చెప్పింది వాలిడ్ పాయింట్. నేను అడిగిందేంటంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు సోషల్ మీడియాని ఎలా యూజ్ చేస్తారంటే ఎవరైనా రీల్స్ షేర్ చేస్తారని చెప్పారా? చెప్పలేదు. నో ప్రాబ్లమ్. బట్ గౌతమ్ గారు వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ డిఫరెంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. చెప్పండి. మీకు సోషల్ మీడియా గురించి ఏం తెలుసండి? యాహ్! యాహ్! డన్. ఓకే అండి. యాహ్! గ్లోబల్లీ. రైట్. ఓకే అండి. థ్యాంక్ యూ. మీరందరూ రిలవెంట్ ఆన్సర్ చెప్పారు. ఐయామ్ వెరీ హ్యాపీ. ఇంకోటేంటంటే సోషల్ మీడియా గురించి మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. సోషల్ మీడియాలో ఎన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి? మీకు తెలిసిన ప్లాట్‌ఫార్మ్స్ ఏంటి చెప్పండి? ఓకే. వాట్సాప్‌లో ఓకే. యూట్యూబ్. ఇంకా? అంతే అండి. ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వాడరా మీరసలు? అది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ కాదండి. లింక్డ్ఇన్ ఉంది, ట్విట్టర్ ఉంది. సో, ఓకే. మీరేంది ఏంటంటే యా యాహూ కాదండి, గూగుల్ కాదండి. దేర్ ఆర్ సెర్చ్ ఇంజిన్స్ అండి. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కాదు. నౌకరీ యాహ్! ఓకే. సరే. మీకొకటి నాకిప్పుడు అర్థమైందేంటంటే యాస్ పర్ యువర్ ఫీడ్‌బ్యాక్ నాకు మీకు తెలియాల్సిందేంటంటే సోషల్ మీడియా గురించి కొద్దిగా మీకు నేను బేసిక్స్ చెప్తాను. ఓకేనా? బేసిక్స్ ఎందుకు రిక్వైర్ అంటే అవసరం అంటే మీకు బేసిక్స్ లేకుండా మీరు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది చేయలేరు. కానీ సిలబస్ కూడా మీకు తెలియదు. ఓకే. సోషల్ మీడియా అంటే బేసిక్‌గా సోషల్ మీడియాలో కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్. ఇది నోట్ జేసుకోండి మీరు. మీరు లేకపోతే ఒక అసైన్‌మెంట్ లాగా ఫీల్ అవ్వండి. వాట్ ఈస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ మీకు తెలిసిన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. ఎక్కువ రీసెర్చ్ చేయకండి. ఇప్పుడు విజయ్ గారి లెక్క యాహూ, బింగ్ అని రాంగ్ ఆన్సర్స్ అని చెప్పకండి ప్లీజ్. సో, హ్మ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ గురించి నేను చెప్తాను. బట్ ఇంకోటేంటంటే మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏందంటే ఇక్కడ ఈ సిలబస్‌లో మీకు ఈ సెషన్‌లో అర్థం కావాల్సిన పాయింట్ ఏందంటే ఎక్కడెక్కడ మనము డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రమోట్ చేసాం. ప్లేసెస్ మీకు అర్థం కావాలి. మిమ్మల్ని ఒకవేళ క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు నా బిజినెస్ మీరు ఎక్కడ ప్రమోట్ చేస్తారు? ఎక్కడ డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు అన్నప్పుడు మీరు ఫస్ట్ చెప్పాల్సిన ఆన్సర్ ఏంటిది? సోషల్ మీడియా. ఓకేనా? ఫస్ట్ చెప్పాల్సిన ఆన్సర్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఎక్కడ చేస్తారు? ఏ ప్లాట్‌ఫార్మ్స్‌లో చేస్తారని సెకండ్ క్వెషన్ అడుగుతాను. అప్పుడు మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. అందుకే నేను మిమ్మల్ని ఇది అడుగుతున్నాను. సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ బిజినెస్ ప్రమోట్ చేస్తారండి? ఇప్పుడు జనరల్‌గా బేసిక్‌గా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ సో, ఇవి సో సో కాల్డ్ ఇట్లా మనకి ప్లాట్‌ఫార్మ్స్ అనేది ఉంటాయని మీరు ఆన్సర్ చెప్పేసారు. సో, అర్థమైపోయింది. ఒకటే నేర్చుకున్నాం మనం. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్కడ మనం చేయాలి? ఇప్పుడు నేను కోర్స్ నేర్చుకుంటే ఎక్కడ వాళ్ళకి ఇప్పుడు బిజినెస్ ప్రమోట్ చేయాలనేది నేర్చుకున్నారు. ఇంకో ప్లేస్‌మెంట్ ఏందంటే సెర్చ్ ఇంజిన్స్ అండి. ఓకేనా? సెర్చ్ ఇంజిన్స్. క్లియరా అండి? సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్స్ అంటే ఐడియా ఉందా? ఓకే. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా ఆన్సర్? మీకు ఐడియా ఉందా అసలు సెర్చ్ ఇంజిన్స్ అంటే? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏది ఉందా? దిస్ ఈస్ ద సెర్చ్. నేను గూగుల్ వాడతాను. కొంతమంది బింగ్ యూజ్ చేస్తారు. ఇదొక ఇదొక సెర్చ్ ఇంజిన్. ఇన్‌కాగ్నిటో అది దాంట్లోదండి. ప్రైవేట్ విండో అంటాం దాన్ని మనం. ఇదో మైక్రోసాఫ్ట్ అనేది ఇదొక సెర్చ్ ఇంజిన్ అండి. ఇలా మనకు డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి బేసిక్‌గా. అయితే మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఇక్కడ ఏందంటే డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడెక్కడ చేస్తారు? ప్లేస్‌మెంట్ చెప్పండి ఒకసారి నాకు డైరెక్ట్‌గా. మీరెక్కడ ఇంకా? నో. 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 రాంగ్ ఆన్సర్ అండి.
ఓన్లీ ఇప్పుడు విజయ్ చెప్పినట్టు ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయనీకి ప్లేసెస్ ఉంటాయి. ఏది టీవీ యాడ్స్ అయితే టీవీలో చేస్తాం. పాంప్లెట్స్ అయితే సో అండ్ సో కాల్ ప్లేస్‌లో, బ్యానర్స్ అయితే ఒక ప్లేస్‌లో. బట్ డిజిటల్ మార్కెటింగ్ చేసేందుకు రెండే ప్లేస్‌మెంట్స్ ఉన్నాయండి. 2 ప్లేస్‌మెంట్స్ ఏందంటే ఒకటి సోషల్ మీడియా. ఇక సోషల్ మీడియాలో ఏదైనా చేసుకో, నువ్వు ఫేస్‌బుక్ చేసుకో, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఏదైనా చేసుకోండి. అది సోషల్ మీడియా కిందకే వస్తది. ఇంకా ఏం చేసినా సోషల్ మీడియా కిందకే వస్తది. ఇంకొకటి ఏందంటే సెర్చ్ ఇంజిన్. ఈ 2 ప్లేస్‌మెంట్స్‌లో తప్ప నువ్వు ఎక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనేది చేయవు. ఇన్ కేస్ ఎక్కడైనా మార్కెటింగ్ చేసిల్లు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ట్రెడిషనల్ మార్కెటింగ్. అర్థమైందా నా పాయింట్? మీరు నోట్స్ రాసుకున్నారా అండి? ఒకటి ప్లేస్‌మెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే, ఒకటి సోషల్ మీడియాలో చేయాలి, లేకపోతే సెర్చ్ ఇంజిన్‌లో చేయాలి. ఎనీ సెర్చ్ ఇంజిన్ నువ్వు యాహూలో చేసుకో, బింగ్‌లో చేసుకో, గూగుల్‌లో చేసుకో, లేకుంటే డిగ్ డాంగ్ అని ఒకటి ఉంటది. దాంట్లో చేసుకో. చైనాలో చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. దాంట్లో చేసుకో. నువ్వు ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకో. చేసుకుంటే సోషల్ మీడియాలోనే చేసుకోవాలి, లేకుంటే సెర్చ్ ఇంజిన్‌లో చేసుకోవాలి. వేరే ఏ ప్లేస్‌లో నువ్వు మార్కెటింగ్ అనేది చేయవు. సరే యూట్యూబ్‌లో చేస్తాం మార్కెటింగ్ అంటే, అది కూడా సెర్చ్ ఇంజిన్ కిందకి వస్తదండి. లేకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మార్కెటింగ్ చేస్తాం. అది కూడా సోషల్ మీడియా కిందకి వస్తది. నీకు మెయిన్‌గా ఏందంటే 2 మెయిన్ మాడ్యూల్స్ ఉంటాయండి డిజిటల్ మార్కెటింగ్‌లో. సిలబస్ కూడా మనం కరిక్యులం కూడా ఎట్లా డివైడ్ చేస్తున్నారంటే, ఒకటి సోషల్ మీడియా, ఇంకొకటి సెర్చ్ ఇంజిన్. క్లియర్ అండి? ఈ డౌట్ క్లియర్ అయిందా అందరికి? క్లియర్ అయితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. దీని కిందకి సబ్ సబ్ పాయింట్స్ వస్తాయండి. ఇప్పుడు మీరు అన్నట్టు జ్యోతి గారు అన్నట్టు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ దేని కిందకి వస్తది? అదొక సోషల్ మీడియా కిందకి వస్తాయి. సోషల్ మీడియా మాడ్యూల్స్ కిందకి వస్తది. విజయ్ డౌట్ క్లియర్ అయిందా లేదా? నేను మళ్ళీ అడుగుతా క్వశ్చన్. డౌట్ క్లియర్ అయిందన్న. ఓకేనా? క్లియర్ అయిందని హ్యాండ్ ఓహ్! తేజ ఏమైంది? మీరు హ్యాండ్ రైజ్ చేయలేదండి తేజ గారు. యాహ్! ఓకే. గౌతమ్ మీన్స్ క్లియర్. క్లియర్ అండి గౌతమ్ గారు? గౌతమ్ గారు యాహ్! ఓకే. సో అర్థమైంది కదా! మిమ్మల్ని ఎవరైనా క్వెషన్ అడిగినప్పుడు ఒకటే క్వెషన్ అడుగుతారు. డిజిటల్ మార్కెటింగ్ నాకు బిజినెస్ ఎక్కడ ప్రమోట్ చేస్తారు అని క్వెషన్ అడుగుతారు మిమ్మల్ని క్లయింట్. సో రెండే ప్లేస్‌లో స్కోప్ ఉంది సార్. ఒకటి చేసే సోషల్ మీడియాలో చేయాలి, లేకపోతే సెర్చ్ ఇంజిన్‌లో చేయాలి. క్లియర్ అండి? రైట్. ఇక సోషల్ మీడియా అంటే మీకు తెలుసండి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబ్ ఇవన్నీ సోషలైజ్ అయ్యేటియన్నీ సోషల్ మీడియా. ఇంకోటేందంటే సెర్చ్ ఇంజిన్స్ కూడా మీకు తెలుసు. బింగ్ ఇంతకుముందు చెప్పినట్టు, మేడం చెప్పినట్టు యాహూ, గూగుల్. సో, విజయ్ మీకు డౌట్ క్లియర్ అయిందా? రేపైతే మీ యూజర్ నేమ్ చేంజ్ చేయాలి కంపల్సరీ. హ్మ్. యాహ్! డౌట్ క్లియర్ అయిందా? ఇంతకుముందు మీరు ఒక ఆన్సర్ చెప్పాను నేను. సోషల్ మీడియా గురించి మీకు ఏం తెలుసు అంటే, మీరేమని చెప్పారు? గూగుల్‌లో సెర్చ్ చేస్తా, యాహూలో సెర్చ్ చేస్తా అంటే కుదరదండి. మీరు సోషల్ మీడియాలో మాత్రమే సెర్చ్ చేయాలి. దాన్నే మనం సోషల్ మీడియా అంటాం. అదే ప్లేస్ అన్నట్టు. ఓకేనా? క్లియర్. ఇంకోటి సెర్చ్ ఇంజిన్ గురించి మనం నేర్చుకున్నాం. సో, అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎట్లా డివైడ్ అయింది? అసలు సిలబస్ ఎట్లా డివైడ్ అయిందనేది మీకు ఇప్పుడు క్లియర్‌గా చెప్తానండి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి సోషల్ మీడియా అదంతా క్లియర్ బానే ఉంది. ఎన్ని టైప్స్ మనం చేస్తామనేది మీకు తెలియాలి. అసలు ఈ ప్రమోషన్స్ అనేది మీరు ప్లేసెస్ చెప్పారు బానే ఉంది. మరి ఎన్ని టైప్స్ చేస్తామనేది మీకు తెలియాలి. ఒకటి పెయిడ్ అండి. ఇంకోటి అన్‌పెయిడ్ అండి. ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ. ఒకటి పెయిడ్ మార్కెటింగ్. పెయిడ్ మార్కెటింగ్ అంటే ఇంతకుముందు జ్యోతి గారు అడిగారు కదా! మీరు ఎంత డబ్బులు తీసుకుంటారని చెప్పి అడిగారు. అది ఇదే అండి పెయిడ్ మార్కెటింగ్. గుర్తుందా? డౌట్ అడిగారు గుర్తుందండి మీకు? జ్యోతి గారు. యాహ్! ఇదే అండి పెయిడ్ మార్కెటింగ్ మీరన్నది. అంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇంకో మంచి కేస్ స్టడీ చెప్తాను. నో ఇష్యూ. మీకు అర్థం కానీకి టైం పడతదండి. ఎందుకంటే ఇది డిఫరెంట్ సైన్స్ ఇది. డిఫరెంట్ టెక్నాలజీ ఇది. ఒకటేసారి అడాప్ట్ చేసుకోవాలంటే 1 మినిట్‌లో, 2 మినిట్స్‌లో, 5 మినిట్స్‌లో అనేది పాసిబిలిటీ అనేది ఉండదు. సో, మీకు ఇంకోటేందంటే నేను ఇంకొక రికార్డెడ్ వీడియో కూడా మీకిస్తాను. ఈ రికార్డ్ వీడియో కాకుండా ఇంకొక రికార్డింగ్ వీడియో మీకు ఇస్తాను. సో, దాంట్లో కూడా క్లియర్‌గా ఉంటదండి. క్లియర్‌గా చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే మీరు నార్మల్‌గా ట్రైనీ లాగా కాదు ఇప్పుడు. మీరు ఒక బిజినెస్ రన్ చేయాలి ఇప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నలుగురు కలిసి ఒక ఆఫీస్‌లో కూర్చున్నప్పుడు ఒక క్లయింట్ వస్తాడు. క్లయింట్ వచ్చినప్పుడు 10 డౌట్స్ అడుగుతాడండి. 10 డౌట్స్ చెప్పాలి. మీరు ఒక ట్రైనీ లాగా ఉంటే మాత్రం డౌట్స్ క్లియర్ చేయలేరు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు డబ్బులు పే చేస్తాడు మీకు. ఫ్రీగా సర్వీస్ తీసుకోడు. డబ్బులు పే చేసినప్పుడు ఏందంటే వానికి లేని డౌట్స్ కూడా అడుగుతాడు. ఫ్రెండ్స్‌ని అడిగి రాసుకొని వచ్చి అడుగుతాడు. లేకుంటే ఫ్రెండ్స్‌ని అడిగి "అరే! నేను ఒక ఏజెన్సీకి పోతున్నా. రేపు బిజినెస్ ఎట్లా ప్రమోట్ చేయాలి? ఏమేమి డౌట్స్ ఉంటాయని" చెప్పి అడుగుతారు. లేకుంటే గూగుల్ సెర్చ్ చేస్తారు. ఇప్పుడు గూగుల్‌లో లేని డౌట్స్ లేదు. సో, మీరు ఎట్లా ఉండాలంటే అన్ని కేస్ స్టడీస్‌కి ఆన్సర్ చెప్పేలాగా ఉండాలి. మీరు రెడీ అవ్వాలి. సో, అందుకే నేను రికార్డెడ్ వీడియోస్ కూడా నేను ఇస్తున్నాను. ఫైన్. సో, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏందంటే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న సిలబస్ ఒకసారి మళ్ళీ మనం రివిజన్ చేసుకుందాం. స్టార్టింగ్‌లో మనం వాట్ ఈజ్ మార్కెటింగ్? వాట్ ఈజ్ ద మార్కెటింగ్ అని మార్కెటింగ్ గురించి నేర్చుకున్నాం. మార్కెటింగ్ అంటే దానికి పేరు పెట్టుకున్నాం. ట్రెడిషనల్ మార్కెటింగ్ అనుకున్నాం. ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్‌కు డిఫరెన్సెస్ కూడా మనం నేర్చుకున్నాం.
సో మీరు మీకు ఒక అసైన్మెంట్ కూడా ఇచ్చాను, నేను మర్చిపోలేదు, నేను కూడా రాసుకున్నాను అది. సో అదొకటి. దాని తర్వాత కొన్ని మిత్స్ మనం డిస్కస్ చేసినాం, మీకు అపోహలు ఏముంటాయి అని చెప్పి. ఇంకోటి కెరియర్ ఆపర్చునిటీస్ కూడా మనం నేర్చుకున్నాం. ఒకటి జాబ్, ఒకటి ఫ్రీలాన్సింగ్, ఒకటి ఇంకొకటి చెప్పండి, ఓన్ బిజినెస్ రాసుకున్నారు కదా. సో అది నేర్చుకున్న తర్వాత ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే మనం ఇప్పటివరకు డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు, దానికి ఒక ప్లేస్ ఉంటుంది కదా. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి మీరు మర్చిపోయి ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయరు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లయింట్ వచ్చి నాకు ఇక్కడ బోర్డు పెట్టాలి అదే డిజిటల్ మార్కెట్. మీరు ఏజెన్సీలో కూర్చున్నారు అనుకోండి, కూర్చున్న తర్వాత నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, నాకు రిక్వైర్మెంట్ ఇక్కడ బెంచ్ సర్కిల్లో నాకు ఒక బోర్డు పెట్టాలి లేకపోతే బ్యానర్ పెట్టాలని చెప్పి మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు ఏమని చెప్పాలి ఆన్సర్, సార్ అది డిజిటల్ మార్కెటింగ్ కాదు సార్, అది డిజిటల్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా లేకపోతే సెర్చ్ ఇంజిన్, దీంట్లో చేసేది మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ సార్. మీరు బ్యానర్ పెట్టుకున్నారు కదా, ట్రెడిషనల్ మార్కెటింగ్, ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు పెట్టేస్తారు హ్యాపీగా అని చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఓకేనా. లేకపోతే తేజ ఆఫీస్లో కూర్చోండి సార్ మేము పెట్టేస్తాం సార్ బోర్డు అని చెప్పినా మాత్రం మంచిగా ఉండేదండి. రాము గారు నన్ను ఊరుకోరు, ఏం చెప్పినావా అని చెప్పి నన్ను అంటాడు మళ్ళీ సబ్జెక్ట్. ఓకేనా, క్లియర్. సో మీకు అర్థమైంది కదా, రెండు ప్లేస్మెంట్స్ మాత్రమే ఉంటాయి, ట్రెడిషనల్ మార్కెట్, సారీ, రెండు ప్లేస్మెంట్స్ మాత్రమే ఉంటాయి, సోషల్ మీడియా ఒకటి, ఇంకోటి సెర్చ్ ఇంజిన్స్ ఒకటి. సో మీకు ఏంటంటే నోట్స్లో ఏం రాసుకోండి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అని సోషల్ మీడియాలో రాసుకోండి, సెర్చ్ ఇంజిన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ అనేది ఎగ్జాంపుల్స్ రాసేసుకోండి, క్లియర్. సో ఏదో సరే, మరి సోషల్ మీడియాలో చేస్తున్నారు, సెర్చ్ ఇంజిన్లో చేస్తున్నారు, అది మనము ఎన్ని టైప్స్లో చేయొచ్చు అంటే మనము పెయిడ్ మార్కెటింగ్ చేయొచ్చు ఒకటి, అన్పెయిడ్ మార్కెటింగ్ చేయొచ్చు అండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సోషల్ మీడియాలో కొన్ని మీకు స్పాన్సర్ యాడ్స్ కనబడతాయి, మీకు ఐడియా ఉందా స్పాన్సర్ యాడ్స్? ఐడియా. సో స్పాన్సర్ యాడ్స్ కనబడతాయి, కొన్ని స్పాన్సర్ యాడ్స్ కానివి కనబడతాయి. సో స్పాన్సర్ యాడ్స్ మనం ఏమంటామంటే పెయిడ్ మార్కెటింగ్ అంటాం, అంతే కదండి. అంటే మనం దాంట్లో వాళ్ళని సబ్స్క్రైబ్ చేయము, వాళ్ళని ఫాలో కాము, అయినా కానీ వాళ్ళ యాడ్ మనకి వాళ్ళ పేజ్ సంబంధించిన యాడ్ అనేది మనకు కనిపిస్తుంది. అది అలా టూ టైప్స్ ఉంటాయి, అర్థమైందండి. సోషల్ మీడియాలో టూ టైప్స్ మనం మార్కెటింగ్ చేస్తామండి. సోషల్ మీడియాలో టూ టైప్స్ ఉంటాయి, సెర్చ్ ఇంజిన్లో టూ టైప్స్ ఉంటాయి. ఓకేనా. ఒకటి పెయిడ్ మార్కెటింగ్, ఇంకోటి ఆర్గానిక్ మార్కెటింగ్. పెయిడ్ మార్కెటింగ్, ఆర్గానిక్ మార్కెటింగ్ అని ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తాం మనము, చెప్పండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, చెప్పండి. పెయిడ్ మార్కెటింగ్ అంటే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను, ఇది ఇన్స్టాగ్రామ్, ఇది సోషల్ మీడియా ఓపెన్ చేసినప్పుడు నాకు కొన్ని ఇట్లా ఇది కనిపించింది, ఇది ఒక డిజిటల్ స్కాలర్ అని ఒక యాడ్ కనిపించింది. ఇక్కడ స్పాన్సర్ యాడ్ అని ఉందా, లేదు, ఇది నార్మల్ ఆర్గానిక్ అన్నట్టు, అంటే డబ్బులు లేకుండా డైరెక్ట్ పోస్ట్ చేసింది, ఇది కనిపించింది చూడండి, స్పాన్సర్ అని కనిపించిందా, కనిపిస్తుందండి స్క్రీన్ అందరికి. యా, ఇదేంటిది పెయిడ్ మార్కెటింగ్. ఓకేనా. సో ఇప్పుడు మీకు టాస్క్ ఏంటంటే, ఇన్స్టెంట్ టాస్క్ ఏంటంటే మీరు ఫోన్లో ఓపెన్ చేయండి, మీకు ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ ఓపెన్ చేసి నాకు స్పాన్సర్ పెయిడ్ మార్కెటింగ్, అన్పెయిడ్ మార్కెటింగ్ స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టండి, నేను వెయిట్ చేస్తాను, నో ప్రాబ్లం. అర్థమైందండి టాస్క్. మీరు గుర్తుపట్టాలి సోషల్ మీడియాలో పెయిడ్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే నాన్ పెయిడ్ మార్కెటింగ్ అంటే ఏంటి అని గుర్తుపట్టాలి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే మీరు గ్రూప్లో ఆ స్క్రీన్ షాట్స్ పెట్టండి. విజయ్ కైండ్లీ రిక్వెస్ట్, తేజ గారు పెట్టండి స్క్రీన్ షాట్స్. సో ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్ సిలబస్ గురించి నేను చెప్తాను. ఈ పెయిడ్ మార్కెటింగ్, అన్పెయిడ్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్లో పెయిడ్ మార్కెటింగ్, అన్పెయిడ్ మార్కెటింగ్, ఇవే అండి సిలబస్ మొత్తం. ఆ సిలబస్ చెప్పి రేపు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం క్లాస్. ఇంకో 15 మినిట్స్లో క్లోజ్ చేద్దామండి. ఓకే. క్లాస్ ఓకేనండి, నా టోన్ అయినా ఏమన్నా మ్యాచ్ అవుతుందా లేదా, మీ ఎక్స్పెక్టేషన్స్, నా ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండి, టోన్ ఈజ్ ఫైన్, ఎందుకంటే మైక్ అనేది చాలా కాస్ట్లీ మైక్ ఇది. అప్పుడప్పుడు కొద్దిగా జబర్దస్త్ జోకులు వేస్తాను ఉండండి, ఉంటాను, మీరు కూడా వేయండి, నాకు కూడా. యాక్చువల్లీ మన బోరింగ్ ఉండద్దండి క్లాస్ మొత్తం, సెషన్స్ అన్నీ ఏంటంటే ఎంటర్టైన్మెంట్గా నేర్చుకోవాలి మనం. సో అప్పుడప్పుడు మీ స్కిల్స్ అనేది యూజ్ చేయండి. యా, నేను అందుకోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా నాకు అందరి దగ్గర నుండి స్క్రీన్ షాట్స్ రావాలండి.
స్పాన్సర్ అంటే ఏంటిది బ్రో? నాకు అంతద్దు బ్రో. నేను చెప్పిందే చెప్పు నాకు. పెయిడా అన్‌పెయిడా రెండే. మనం మాట్లాడేది చెప్పండి. పెయిడా అన్‌పెయిడా? స్పాన్సర్డ్ అంటే పెయిడ్ మార్కెటింగా? అన్‌పెయిడ్ మార్కెట్ ఆర్గానిక్ మార్కెటింగా? అంతే. దట్స్ ఇట్. ఎనఫ్ అండి. మనం మిగతాది మనం గోయింగ్ ఫార్వర్డ్‌లో నేర్చుకుందాం సబ్జెక్ట్ అంతా. ఇప్పుడు మనకు కావాల్సిందేందంటే మీరు గుర్తుపట్టాలి. సోషల్ మీడియాలో మీకొచ్చే ఫీడ్‌లో పెయిడ్ మార్కెటింగ్ ఏమైనా కనిపిస్తుందా? ఆర్గానిక్ మార్కెటింగ్ కనిపిస్తుందా అనేది మీకు గుర్తుపట్టాలి. అది నా ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఇదండి. విజయ్ ఏంటండి ఇది? ఓకే. మీరా? డన్. విజయ్ ఒకటి పెట్టారు. స్పాన్సర్ పెట్టారు. 2 స్పాన్సర్ పెట్టారు కదా! ఒకటి పెయిడ్, ఒకటి అన్‌పెయిడ్ పెట్టండి. పెయిడ్ మార్కెటింగ్. పది నిమిషాలు. జ్యోతి గారు కూడా సేమ్ పెయిడ్ పెట్టారు అంతే. నాకు ఒకటి పెయిడ్, ఒకటి అన్‌పెయిడ్. గౌతమి గారు ఫైన్ అండి. కరెక్ట్. ఆర్గానిక్ అని పెట్టండి హ్యాపీ. ఇంకా పెయిడ్ ఆర్గానిక్ మీకు 2 వర్డ్స్ పెట్టేస్తాను. ఒక నిమిషం. సెకండ్. ఇలా పెట్టండి. పెయిడ్ అయితే పెయిడ్ అని పెట్టండి. లేకుంటే ఆర్గానిక్ రైట్. పెయిడ్. నాకు తేజ గారు క్లాస్లో ఉన్నారా? తేజ దగ్గర నుండి ఒక్క మెసేజ్ రాలేదు. డౌట్ వస్తుంది నాకు. తేజ ఉన్నారా? తేజ పెట్టండి మీరు. ఓకే ఓకే ఓకే. సో ఈరోజు ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్ లాగానే ఫీల్ అవ్వండి. ఓకే. డెమో లాగానే అనుకోండి. ఇంకా సబ్జెక్ట్లో ఇంకా మనం డెప్త్ ఇన్సైట్స్ డిస్కస్ చేస్తాము. ఓకే. ఇంకొక చిన్న టాపిక్ చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం. విజయ్. సో మీకు ఈరోజు నేర్చుకుంది ఏంటంటే మీరు రోజు బ్రౌజ్ చేసేది అది పెయిడ్ మార్కెటింగ్, ఆర్గానిక్ మార్కెటింగ్ అనేది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తారు. తేజ యూఆర్ లుకింగ్ ఫర్. ఓకే. ల్యాప్టాప్ కొందాం అనుకుంటున్నావా తేజ? నీకు సజెషన్లో వచ్చింది కదా. ఓకే. ఆర్గానిక్ పెట్టండి ఒకటి ముందుకెళ్ళి. మీకు మిగతా వాళ్ళకి ఇంకో టాస్క్ ఇస్తాను నేను. సెర్చ్ ఇంజన్లో పెయిడ్ మార్కెటింగ్, ఆర్గానిక్ మార్కెటింగ్ ఎట్లా గుర్తుపడతారు చెప్పండి? ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇప్పుడు సెర్చ్ ఇంజన్ అనుకుందాం. ఇది సెర్చ్ ఇంజన్ అనుకుందాం ఎగ్జాంపుల్. సెర్చ్ ఇంజన్లో నేను ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేశాను. డిజిటల్ మార్కెటింగ్ గురించి చేశాను. సెర్చ్ చేశాను. దీంట్లో నాకు పెయిడ్ మార్కెటింగ్
ఆర్గానిక్ మార్కెటింగ్ గురించి చెప్పండి. స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఫోన్లో కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? యాహ్! అర్థమైంది గదండీ! ఇది స్పాన్సర్డ్ అనేది పెయిడ్ మార్కెటింగ్. మిగతా ఇప్పుడు నార్మల్‌గా ఉన్నాయి గదండీ! ఇప్పుడు ఇది ఉంది గదండీ! ఇది ఆర్గానిక్ మార్కెటింగ్. ఓకేనా? అది గూడా ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి నాకు మిగతా వాళ్ళు. సో, మీకు సెర్చ్ ఇంజిన్‌లో పెయిడ్ మార్కెటింగ్, ఆర్గానిక్ మార్కెటింగ్ ఈజీగా ఫైండ్ ఔట్ చేస్తున్నారు లక్కీగా. సోషల్ మీడియాలో ఈజీగా ఫైండ్ ఔట్ చేస్తున్నారు. వెరీ హ్యాపీ. అది 2 సరిపోతదండి. ఇక మీకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చినట్టే. ఆ 2 గుర్తుపడితే మీకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చినట్టే. సిలబస్ మొత్తం మీరు చెప్పేస్తారు ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పే చిన్న టిప్‌తోని. సిలబస్ మొత్తం మీరు చెప్పేస్తారు. అసలు సిలబస్ డిజిటల్ మార్కెటింగ్ ఇంతేనా అని చెప్పి మీరు అనుకుంటారు. ఈ లాజిక్‌తోని. పెట్టేసేయండి ఒకసారి అది కూడా. సెర్చ్ ఇంజిన్‌లో స్పాన్సర్ యాడ్స్ అంటే పెయిడ్ మార్కెటింగ్, ఆర్గానిక్ మార్కెటింగ్‌ని. ఇది నా ప్రొఫైల్ అండి. ఒకసారి మీరు అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు నేను కొన్ని టిప్స్ నేను రీల్స్‌లో షేర్ చేస్తాను. ఓకేనా? డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్. యాహ్! నైస్. ఎవరు? గౌతమ్ గారు. ఓకే. ఆర్గానిక్ కూడా షేర్ చేయండి మీరొకటి. జ్యోతి గారు. ఓకే. ఇక్కడ చాలా బెస్ట్ థింగ్ ఏంటంటే నేను సెర్చ్ ఇంజిన్‌లో మీకు కీవర్డ్‌తోని సెర్చ్ చేయమని చెప్పలేదండి. చేశారు మీరు. వెరీ హ్యాపీ. దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. బేసిక్‌గా సోషల్ మీడియాలో అయితే మనకు ఆటోమేటిక్‌గా వస్తాయి కదండీ! ఇప్పుడు ఇట్లా హోమ్‌లోకి వెళ్ళిన తర్వాత మనం ఇట్లా ఫీడ్ చెక్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా పెయిడ్, ఆర్గానిక్ వస్తాయి. బట్ మీరు సెర్చ్ ఇంజిన్‌లో పెయిడ్ ఆర్గానిక్ ఫైండ్ ఔట్ చేశారంటే గ్రేట్ కీవర్డ్స్‌తోని. యాహ్! ఆర్గానిక్ గౌతమ్ గారు. ఓకే. విజయ్ ఇది ఆర్గానికా లేకుంటే ఇది ఆర్గానిక్ రైట్. విజయ్ 2 వచ్చినాయి. గౌతమ్ గారి ఓకే. జ్యోతి గారి ఓకే. తేజ గారు తేజ మీది. ఆన్ ఓకే. ఓకే. టైం తీసుకోండి. నో ప్రాబ్లమ్. ఇది ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది ఛాలెంజింగ్ అండి. అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు ఆఫ్‌లైన్ అనుకుంటే బోర్డ్ మీద మనం డౌట్స్ అడగొచ్చు, అది చేయొచ్చు. బట్ ఆన్‌లైన్‌లో కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటది. కొద్దిగా మీరు అర్థం చేసుకోండి. నేను ఒక 1 అవర్ క్లాస్ చెప్తే మీరు 2 అవర్స్, 3 అవర్స్ రీసెర్చ్‌కి టైం పెట్టుకోండి. ఓకేనా? కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటది ఇంటర్ఫేస్. మీరు రేపటి నుండి పక్కకి మొబైల్స్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఇట్లా ఇన్‌స్టంట్‌గా ఏదో ఒక టాస్క్ ఇస్తూనే ఉంటాను నేను. సో, అందరూ రెడీగా ఉండాలి. మొబైల్, ఒక ల్యాప్‌టాప్, ఒక హెడ్‌ఫోన్స్, ఒక నోట్‌బుక్ లాంటిది పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే మీరు గోయింగ్ ఫార్వర్డ్‌లో మీ స్క్రీన్స్ షేర్ చేసి టాస్క్‌లు కూడా చేయాల్సి ఉంటది. సో, అది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నో వరీస్.
పర్ఫెక్ట్‌గా చేద్దామండి. రామ్ గారు అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా 200% ఎక్కువ ఇవ్వాలి మీరు. అదంతా మీ చేతిలోనే ఉంది. మీరు నేర్చుకుంటేనే అదయిపోద్ది. తేజ గారు వెయిటింగ్ అండి. నేనే ఇచ్చేస్తాను మీ గురించి మీలాగా పెట్టారా? నాకు రాలేదండి మీది. సో మెయిన్ వైల్ నేను ఏం చేస్తాను అంటే మీకు వీడియో ఇస్తానండి. యాక్చువల్లీ ఇది నా పర్సనల్ అండి, కంపెనీది కాదు. దీంట్లో ఈరోజు చెప్పిన క్లాస్ మీకు షేర్ చేస్తాను. దీంతో పాటు మీకు రికార్డెడ్ వీడియో కూడా ఇస్తాను. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా, అది కూడా రికార్డ్ చేస్తున్నా, అది కూడా ఇస్తాను. ఇది దీంట్లో ఇప్పుడు నేను చెప్పింది బోర్డు మీద ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. పాసిబుల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇది పెయిడ్ మార్కెటింగ్ షేర్ చేశారు కదా తేజ. పెయిడ్ ఆర్గానిక్ అది నాకే డౌట్ ఉంది, ఎందుకంటే దానిలో పెయిడ్ మార్కెటింగ్ అని గురించి ఉంది. ఎవరో చెప్తున్నారు. పేడా, ఇది పేడా అండి, ఎవరైనా చెప్పండి. పెయిడ్ మార్కెటింగ్. ఓకే ఓకే, కంటెంట్లో పెయిడ్ అని ఉందని పేడ్ చెప్తున్నాడు తేజ, చూసిన అట్లా ఉంటుంది. ఓకే. అదే అదే అదే, వెరీ గుడ్. డౌట్ వచ్చింది నా మీద, అందుకే నేను సెర్చ్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఓకే, క్లియర్గా అర్థమవుతుంది కదా నేను చెప్పేదైతే మీకు. అండ్ డౌట్స్ అంటే డైరెక్ట్గా చెప్పండి మీరు, నో ఇష్యూస్. ఎందుకంటే ఈ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నేను రెడీ చేసుకున్నది బ్రో. అంటే అది ఇక్కడ ట్రైనర్ ట్రైనీ లాగా మనము మూవ్ అయితే సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా రాదు. ఓకే. కీవర్డ్ చేంజ్ చేయండి, మీకు దొరుకుతుందండి పెయిడ్ మార్కెటింగ్ అంటే. ఆర్గానిక్ మార్కెటింగ్ కీవర్డ్ వాడకుండా వేరే వాడండి మీరు తేజ. వీఆర్ వెయిటింగ్. మీరు ఓన్లీ ఒకటే ఆర్గానిక్ పెట్టారు, పెయిడ్ మార్కెటింగ్ ఏది రాలేదు నాకు ఇంకా. మనకి ఇంకా 10 minutes ఉందండి. మీకు పాసిబుల్ అయితే 9కి జాయిన్ అవ్వగలుగుతారా రేపు? మనం ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చండి అట్లా. అంటే ఎక్కువ టైం మనము చెప్పుకోవచ్చు. క్లాస్ 9కి వస్తే బెటర్ అండి. థ్యాంక్ యూ. సరే తేజ, మీరు మళ్ళీ పెట్టండి, నేను ముందుకెళ్తున్నాయి. ఏదో ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేయండి బ్రో, మీకు వస్తుంది. ఆర్గానిక్ స్పాన్సర్ యాడ్స్ వస్తాయి మీకు. తేజ ఉన్నావా? లెఫ్ట్ అయ్యాను మా క్లాస్ నుండి. ఓకే ఓకే, ఒక కీవర్డ్ చెప్తా, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేయి, నీకు స్పాన్సర్ యాడ్స్ వస్తాయి. ఫైనల్లీ ఏది బ్రో? మీకు అర్థం కాలేదు, నేను మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేస్తాను మీకు. ఫోన్ అని చేయ బ్రో, ఇబ్బంది అని పెట్టాను కొద్దిగా. ఆయనకు స్పాన్సర్ యాడ్స్ గురించి చెప్పండి. నీకు ఇక్కడ స్పాన్సర్ ఎక్కడ కనబడ్డది తేజ? స్పాన్సర్ యాడ్స్ ఎక్కడ కనబడ్డాయి చెప్పండి. నీకు స్పాన్సర్ అనేది కనబడ్డదా? ఇప్పుడు వీళ్ళు షేర్ చేసిన దాంట్లో ఒకసారి నోటీస్ చేయను. ఇప్పుడు ఎగ్జాంపుల్ తను ఉన్నారు,
విజయ్ షేర్ చేసిండు. దీంట్లో స్పాన్సర్ యాడ్ లేదు కాబట్టి ఇది మనకి ఏంటంటే ఆర్గానిక్ యాడ్ మార్కెటింగ్ అయిపోయింది. ఇంకొకటి పైకెళ్తే ఇది కూడా ఆర్గానిక్ మార్కెటింగ్ గౌతమ్ గారు చేశారు. ఇది ఇక్కడ మీకు స్పాన్సర్డ్ అని కనిపించింది కదా బ్రో. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పాన్సర్డ్ అని చిన్నగా కనిపించింది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తలేదు నాకు. ఇంకా కిందికి రండి, ఫీడ్ చెక్ చేయండి, కిందికి రండి. మీకు టాప్లో ఉన్న స్క్రీన్ షాట్స్ పెట్టకండి, కొద్దిగా డౌన్ స్క్రోల్ చేస్తే మీకు వస్తుంది. ఇది ఒక్కటి చెప్తే నా పని అయిపోతుంది బ్రదర్. ఎందుకంటే ఇవి అసలు ఏంటిది సిలబస్ ఎట్లా డివైడ్ అయిందని చెప్తే నేను ఇక మీకు ఈ వీడియో చూడొచ్చు, మీరు ఫుల్ వీడియో చూడొచ్చు ఈ వీడియో. ఓకే, నేను స్కిప్ చేసి పోలేను, అట్లా అని చెప్పి టైం ఇట్లా అవుతుంది. మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి తేజ రేపు. చూడండి, తేజ కంపల్సరీ నాకు తెలిసి డౌట్ ఉంది. సోషల్ మీడియా అయితే హ్యాపీగా పెట్టేసాను, బట్ ఇక్కడనే డౌట్ ఉంది. స్పాన్సర్ యాడ్, పెయిడ్ మార్కెటింగ్, ఆర్గానిక్ మార్కెటింగ్. సరే బ్రదర్, ఓకే, నేను చూపిస్తా చూడండి. తేజ చూడండి, ఇప్పుడు నేను ఒకటి సెర్చ్ చేస్తున్నాను ఎగ్జాంపుల్. కొద్దిగా మ్యూట్లో పెట్టాలి. చూడండి, అంతే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఒక కీవర్డ్ అవసరం ఉంది, నాకు ఒక ప్రోడక్ట్ అయినా ఏదైనా సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నియర్ మీ అని ఒక కీవర్డ్తో సెర్చ్ చేసిన నేను. ఇక్కడ నాకు కొన్ని యాడ్స్ వచ్చినాయి చూడండి, ఇది స్పాన్సర్ యాడ్ కనిపించింది చూసిన. ఇది ఏంటంటే పెయిడ్ మార్కెటింగ్ అన్నట్టు. ఓకేనా, టైప్స్ అన్నట్టు. డిజిటల్ మార్కెటింగ్లో టైప్స్ ఇవి అంతే. నేను ఇప్పుడు నువ్వు స్క్రీన్ షాట్ పెట్టలేవు కాబట్టి నేనే పెట్టేస్తాను నేను. బట్ నువ్వు క్లాస్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఒక 5 పెట్టు బ్రో స్పాన్సర్ యాడ్స్. నాకు ఇంకా అసైన్మెంట్ అదే, 5 పెట్టాలి, ఒకటి కాదు. మా ట్రైనర్ సాడిస్ట్ అనుకోకు, వెరీ సింపుల్ బ్రో, ఏమనుకోకు. ఎందుకంటే నీకు అర్థం కావాలి బేసిక్గా. సో అందరికి అర్థమైందా పెయిడ్ యాడ్స్ అంటే అసలు మనకు ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే ఏంటి, పెయిడ్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఆ సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది, సెర్చ్ ఇంజన్లో ఎలా ఉంటుంది అని మీకు క్లియర్గా నాకు అర్థమైందని అనుకుంటున్నా, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు సిలబస్ ఎలా డివైడ్ అయిందంటే సింపుల్ అండి. సిలబస్ ఎలా డివైడ్ అయిందో నేను చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు మనకి ప్లేస్మెంట్స్ ఎక్కడ, డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కడ చేయాలని ప్లేస్మెంట్స్ మీకు అర్థమైందా. సోషల్ మీడియా ఒకటి, సెర్చ్ ఇంజన్ ఒకటి. ఇంకోటి ఎన్ని టైప్స్లో చేయొచ్చు మనము మార్కెటింగ్ అనేది, 2 టైప్స్ చేయొచ్చు. ఒకటి పెయిడ్ మార్కెటింగ్, ఇంకొకటి ఆర్గానిక్ మార్కెటింగ్. ఓకే, సో మీకు ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే ఇవి రెండే. ఒకటి ప్లేస్మెంట్స్, ఒకటి ఎక్కడ చేస్తామో ఏందనేది వేర్ అనేది, ఇంకోటి టైప్స్. ఈ రెండింటి బట్టే మొత్తం సిలబస్ అంతా డివైడ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆ, చూసుకున్నాం ఇక్కడ సోషల్ మీడియాని నేను ఎస్ఎం అనొచ్చా, అనొచ్చా. సోషల్ మీడియాని షార్ట్ కట్లో ఎస్ఎం అంట. ఓకే, ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ షార్ట్ కట్లో నేనేమంటా, ఎస్సీ అంట. ఓకే కదా, అగ్రీ కదా, రైట్. సో ఇప్పుడు మనము ఏమనుకున్నాం, టైప్స్ ఉన్నాయి అనుకున్నాం. టైప్స్ ఏమేమి ఉన్నాయి టైప్స్, ఒకటి ఆర్గానిక్ ఉంది, ఇంకోటి పెయిడ్ మార్కెటింగ్ ఉంది. ఆర్గానిక్ అందామండి, పెయిడ్ అన్పెయిడ్ అని తీసేస్తున్నాను నేను ఇంకా, ఎందుకంటే టెక్నికల్ వర్డ్ కాదు. ఆర్గానిక్ మార్కెటింగ్ అనేది టెక్నికల్ వర్డ్. ఆర్గానిక్ అంటే ఏంటి, అన్పెయిడ్ అన్నట్టు. ఓకే, అది మీకు గుర్తుపెట్టుకోండి ఇంకా. సో నేను 2 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో 2 టైప్స్ ఉండాలి కదా, ఒకటి ఆర్గానిక్ ఉండాలి, పెయిడ్ ఉండాలి. ఆర్గానిక్ అంటే స్టార్టింగ్ ఏం దేంతో స్టార్ట్ అయింది, ఓతో స్టార్ట్ అయింది, అంతే కదా. బండ అంటే మనం అంటారు కదా, కొన్ని గుర్తుపెట్టుకుంటారు చూసినామా, అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాలో 2 టైప్స్ ఉంటాయి, నేను రెండు అనుకున్నా. ఓకేనా, సెర్చ్ ఇంజన్లో 2 ఉంటాయి అనుకున్నా. ఓకే, ఒకటి ఇది, ఇంకోటి ఇంకో సెర్చ్ ఇంజన్. ఓకే, సో సోషల్ మీడియాలో ఫస్ట్ ఆర్గానిక్ కాబట్టి ఓతో ఎండ్ అవుతుంది కాబట్టి ఓ అని పెట్టేసుకుంటున్నాను నేను. అగ్రియా, అట్లా ఎట్లా పెడతారు సార్ మీరు, ఓ ఎందుకు పెడతారు మీరు, ఎం పెట్టాను అని చెప్పి అనుకోకండి. ఎం ఎందుకు పెడతామంటే ఇక్కడ మనం పెయిడ్ మార్కెటింగ్ ఉందనుకో. పెయిడ్ అంటే ఏంటిది, మనం డబ్బులు పెట్టేది, మనీ కదండి. డబ్బులు పెట్టి చేసే స్పాన్సర్ యాడ్స్, దాన్ని మనం ఏమంటాం, పెయిడ్ మార్కెటింగ్ అంటాం. సో దాన్ని మనము ఒక షార్ట్ కట్లో ఎమ్తో గుర్తుపెట్టుకుందాం. ఎం అంటే ఏంటంటే మనీ. ఓకే, సో ఎం అనుకుందాం. సో ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి, డివైడ్ అయిపోయినాయి 2 టైప్స్. ఎట్లా డివైడ్ అయిపోయినాయి, బేస్డ్ ఆన్ టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్. ఓకేనా, ఒకవేళ ఆర్గానిక్ అయితే స్టార్టింగ్ విత్ ఓ,
సో ఎస్ఎంఓ అయిపోయింది, అది అదొక మాడ్యూల్ అయిపోయింది, అది ఇదొక టైపు. డిజిటల్ మార్కెటింగ్లో ఇదో సిలబస్ ఇది ఒకటి. ఇంకోటి పెయిడ్ మార్కెటింగ్లో అది ఎమ్ముతో స్టార్ట్ అయ్యింది. పెయిడ్ మార్కెటింగ్ అంటే డబ్బులు పెట్టేది కాబట్టి మనం ఏం చేసినాం, ఒక ఎమ్ ఒకటి యాడ్ చేసినాం, ఇది ఒక మాడ్యూల్ అయిపోయింది. దీన్ని మనం ఎస్ఎంఎం అంటాం. క్లియరా అండి? ఎవరైనా క్లియర్ కాకపోతే చెప్పండి. క్లియరా కదా? టూ మాడ్యూల్స్ ఎస్ఎం. క్లియర్ కదా? బేసిక్గా ఎస్ఎంఓ ఎస్ఎంఎం అనేది టూ మాడ్యూల్స్ డిజిటల్ మార్కెటింగ్లో. అవి ఎలా ఎలా వచ్చినాయి అనేది మీకు తెలిసింది. ఇప్పుడు ఎలా వచ్చినాయి చెప్పండి. ఎలా వచ్చినాయి నేనే చెప్తాను, మీకు టైం పడుతుంది. సో మనకు టైం కూడా తక్కువ ఉంది. సో మనకి ఏమనుకున్నామంటే కంప్లీట్ ఎంటర్ డిజిటల్ మార్కెటింగ్ ఇది అనుకుందాం, రూట్ అనుకుందాం. ఆ రూట్లో మనకి ఒకటి సెర్చ్ ఇంజన్, ఒకటి సోషల్ మీడియా, ఒకటి సెర్చ్ ఇంజన్. టూ టైప్సే మన డివైడ్ అయినాయి, సబ్ డివైడ్ అయినాయి. డిజిటల్ మార్కెటింగ్ నుండి రెండు డివైడ్ అయినాయి. డివైడ్ అయిన తర్వాత మనము సోషల్ మీడియాలో సెర్చ్ ఇంజన్లో టూ టైప్స్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఒకటి పెయిడ్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, అన్పెయిడ్ చేసుకోవచ్చు. అది సోషల్ మీడియాలో అయినా సెర్చ్ ఇంజన్లో అయినా. ఆ రెండు లాజిక్ల బట్టి మనం సిలబస్ని డివైడ్ చేసేసుకున్నాం. సిలబస్ డివైడ్ చేసుకోవడం కాదండి, అది అలానే డివైడ్ అయింది, ఎవరికి తెలియదండి. యూట్యూబ్ మొత్తం ఎత్తుకండి, ఈ కాన్సెప్ట్ ఎవరని చెప్తే నేను మీకు ఫీజు రీఫండ్ చేసేస్తాను. అసలు ఎస్ఎంఓ అంటే ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని చెప్తారు, డెఫినేషన్ చెప్తారు, అంతేగాని అసలు ఎస్ఎంఓ ఎట్లా పుట్టింది, అసలు దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటిదంటే ఇదండి బ్యాక్గ్రౌండ్. బేస్డ్ ఆన్ ప్లేస్మెంట్స్, బేస్డ్ ఆన్ టైప్స్. ఇది స్టార్టింగ్ పోతుంది. ఇప్పుడు నేను మీకు చిన్న టాస్క్ ఇస్తాను. టాస్క్ ఎవరికి ఇస్తాను అంటే లక్కీగా ఇది టాస్క్ జ్యోతి గారు మీరు ఒకటి చెప్పండి, గౌతమ్ గారు చెప్పండి. దీంట్లో నేను ఒకవేళ సెర్చ్ ఇంజన్లో పెయిడ్ మార్కెటింగ్ అయితే ఏ మాడ్యూల్ అవుతుంది, ఆర్గానిక్ అయితే ఏ మాడ్యూల్ అవుతుంది? ఆర్గానిక్ చెప్పండి ఫస్ట్ నాకు. సో సెర్చ్ ఇంజన్లో ఓతో ఎండ్ అవుతుంది, ఆర్గానిక్ కాబట్టి ఎస్యూ అయిపోయింది అది. ఒకవేళ పెయిడ్ మార్కెటింగ్ అయితే ఎమ్. సో ఎస్ఈఎం. ఇప్పుడు మీకు చెప్పండి ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి అసలు డిజిటల్ మార్కెటింగ్లో మొత్తం? డిజిటల్ మార్కెటింగ్ సారీ అండి నేను రాంగ్ పెట్టాను, టూ కాదండి, 4 మాడ్యూల్స్ ఉంటాయండి. ఓకేనా? ఇన్ కేస్ ఒకవేళ సోషల్ మీడియాలో అయితే ఎస్ఎంఓ ఎస్ఎంఎం. ఇప్పుడు మేము సింపుల్గా బ్లైండ్గా క్వశ్చన్ అడుగుతారు ఎవరైనా ఒకరు. ఇప్పుడు మీరు ఇదే రోజు నేర్చుకున్నారు కదా, రాము గారే క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈజ్ ఎస్ఎంఓ అంటే ఏమని చెప్తారు మీరు? డెఫినేషన్ ఏమని చెప్తారు? ఎస్ఎంఓ అంటే ఇట్స్ ఏ ఆర్గానిక్ మార్కెటింగ్ ఇన్ సోషల్ మీడియా, అంతే కదా విజయ్? సరే, ఓ తేజాన క్వశ్చన్ అడుగుతా, వాట్ ఈజ్ ఎస్ఈఎం? ఎస్ఈఎం అంటే ఏంటిది? ఎస్ఈఎం అంటే ఏంటిది చెప్పండి, ఎస్ఈఎం అంటే ఏంటిది? ఏ ఎవరా ఇది? సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. నేను డెఫినేషన్ అడగలే బ్రో. అది పెయిడ్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్లో అది పెయిడ్ మార్కెటింగ్, ఆర్గానిక్ మార్కెటింగ్ మాత్రం అడిగాను అంతే నేను. జ్యో జ్యోతి గారు కొద్దిగా మ్యూట్ పెట్టండి ప్లీజ్. ఏ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే ఓకే. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు నేను రిపీట్ చేస్తాను, ఎందుకంటే మన టైం డ్యూరేషన్ తక్కువ ఉంది. సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీకు సిలబస్ ఎట్లా డివైడ్ అయింది అనేది బయట ఎవరు చెప్పారండి. జస్ట్ మనకి ఏంటంటే సిలబస్లో మాడ్యూల్స్ మాత్రమే చెప్తారు, ఎస్ఎంఓ ఎస్ఎంఎం ఎస్సీఎం చెప్తారు. బట్ మీకు ఎవరు అడిగినా మీరు సింపుల్గా ఎస్సీఓ అంటే ఏమని చెప్పాలి అంటే, మీకు ఇప్పుడు యాజ్ పర్ దిస్ సెషన్ మీరు ఏం ఏం కన్క్లూజన్ ఇస్తారు? ఎస్సీఓ అంటే ఏంటి అని చెప్తారు. ఎస్సీఓ అంటే ఓతో ఎండ్ అయింది కాబట్టి ఆర్గానిక్ మార్కెటింగ్. మీరు ఎవరు కన్ఫ్యూజ్ కారండి, ఇంకా మీరు లైఫ్లో కన్ఫ్యూజ్ గారు. నేను చెప్పిన టిప్స్ యూజ్ చేయండి. ఒకవేళ ఓతో ఎండ్ అయింది అనుకోండి ఆర్గానిక్ మార్కెటింగ్, ఎంతో ఎండ్ అయింది అనుకోండి పెయిడ్ మార్కెటింగ్, అది ఎస్ఎం అయితే సోషల్ మీడియా, సెర్చ్ ఇంజన్ అయితే ఎస్సీ. ఇప్పుడు మిమ్మల్ని సింపుల్గా ఎస్సీఓ వాట్ ఈజ్ ఎస్సీఓ అని క్వశ్చన్ ఎవరైనా అడిగితే ఇట్ ఈజ్ ఆర్గానిక్ మార్కెటింగ్ అంతే. ఎస్ఎంఎం అడిగితే గౌతమ్ గారు చెప్పండి ఆన్సర్ ఇది. ఎస్ఎంఎం అంటే ఏంటండి? ఎస్ యా కరెక్ట్ అండి. ఎస్ఎంఎం అంటే ఎస్ఎంఎం ఎస్ఎంఎం. యా విజయ్ క్వశ్చన్ అడుగుతలేని ఫీల్ అవుతున్నట్టున్నాడు, మిమ్మల్ని క్వశ్చన్ అడిగా బ్రో నేను ఈరోజు. జ్యోతి చెప్పండి మీరు. 4 మాడ్యూల్స్ చెప్పండి నాకు. 4 ఎగ్జాక్ట్లీ కరెక్ట్. తేజ మీరు రేపు చెప్పాలి. రేపు ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగి స్టార్ట్ చేస్తాను క్లాస్, ఓకేనా? సో ఇట్స్ ఆల్రెడీ 11. మనము